ఎలా సాధించాలయ్యా? ఓకే. సో నా వాయిస్ వినిపిస్తుందా అందరికీ? ఓకే. సూపర్. నిన్న ఎంతమంది ఏంటి శరత్ అది ఇంట్లో? ఓకే. చేద్దాం. ఓకే. సో ఒక్క 1 మినిట్ స్టార్ట్ చేద్దాం. సో నిన్న ఎంతమంది అప్లోడ్ చేశారు? నిన్న ఎంతమంది అప్లోడ్ చేశారు వీడియోస్? ఓకే, నైస్. ఇంకా అప్లోడ్ చేయాలి మిగతా వాళ్ళు కూడా. ఓకే, నైస్. నేను చాలా మంది చాలా బాగా అప్లోడ్ చేశారు. ఇన్ ద సెన్స్ అంటే ఫస్ట్ టైం మీరు వీడియోస్ క్రియేట్ చేసుకుంటారు అనుకుంటా. అంటే సెల్ఫీ లాగా వీడియోస్ చాలా మంది అప్లోడ్ చేశారు. ఐ అప్రిషియేట్ దట్ యాక్చువల్గా. గాయత్రి, చరిత, విజయ్, ఇంకా చాలా మంది చేశారనమాట. నైస్. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకోటి చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, మీరు అప్లోడ్ చేసిన తర్వాత ఇప్పటి నుంచి మీరు ఏం చేస్తారంటే మీ ఒపీనియన్స్ని అక్కడ రిప్రజెంట్ చేస్తారనమాట. ఫర్ సపోజ్ నిన్న మనం ఒక ఒపీనియన్ తీసుకొని వచ్చాం. ఏంటంటే చాట్‌జీపీటీ అనేది ఒక ఎల్ఎల్ఎం కాదు, అదొక అప్లికేషన్ మాత్రమే. ఆ అప్లికేషన్ లోపల
బ్యాక్ ఎండ్లో ఎల్ఎల్ఎం అనేది యూజ్ అవుతుంది అనే పాయింట్లకు ఒక ఒపీనియన్ పెట్టామన్నమాట. అలా ఒపీనియన్ పెట్టిన తర్వాత చాలామంది దానికి కాంట్రడిక్టరీ ఒపీనియన్స్ పెడతారనమాట. సో దానికి మనం కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఇవ్వాలి. లేదు నేను చెప్పింది ఇది, ఇది వినండి అనే పాయింట్ లాగా మనం కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలన్నమాట. సో ఆ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఎలా ఇవ్వాలనేది కూడా నేర్చుకోవాలి మీరు. కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ కూడా సింప్లిఫైడ్గా ఇవ్వాలన్నమాట. ఓకే, ఫర్ సపోజ్ ఈరోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది తీసుకొని ముందరికి వెళ్తాను. ఈరోజు ఒక పర్సన్ ఇదే వీడియో తీసి పెట్టారనమాట. సో ఇంకో పర్సన్ ఓవర్ ఎక్సైట్ అయిపోయి వీడియో మొత్తం చూడకుండా లైక్ వాళ్ళతో ఆర్గ్యూ చేయకూడదు, ఎవరితోనూ ఆర్గ్యూ చేయకూడదు. ఆర్గ్యూ చేయడం వల్ల వచ్చేది ఏం లేదనమాట. లాజికల్ వేలో మన పాయింట్స్ని మనం రిప్రజెంట్ చేయాలంతే, సింపుల్ థింగ్. సో అందుకే ఆర్గ్యూ చేయకూడదనే చెప్తున్నా ఇది నేను. సో అందుకే ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకొని చెప్తున్నాను అనమాట. ఏంటి అంటే వీ నీడ్ టు ఎక్స్ప్రెస్ ఇన్ ఏ పొలైట్ మేనర్లో చెప్పాలి. ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. కొట్లాడకండి ఆన్లైన్లో మీరు. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఒపీనియన్ పెట్టారనుకోండి. యా ఓకే, సో ఆ ఒపీనియన్ మీద 3 ఒపీనియన్స్ వస్తాయి అన్నమాట. ఇంకా మనం ఏం చేయాలంటే, లేదు నేను ఇలా చెప్తున్నాను అనే పాయింట్ లాగా ప్రాపర్గా కన్వే చేయాలన్నమాట, అంతే, సింపుల్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే 2 minutes, అది అయిపోయిన తర్వాత క్లాస్లోకి వెళ్దాం. సో నిన్న ఒక పర్సన్, ఎవరు నాకు పేరు గుర్తులేదు, కానీ ఒక పర్సన్ నిన్న వీడియో పోస్ట్ చేశారు. దాంట్లో ఒక 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఇంకో పర్సన్ వచ్చేసి నువ్వు దీంట్లో ఇదెందుకు పోస్ట్ చేస్తావు, దీంట్లో ఇంకా చాలా చాలా వస్తాయి కదా, నువ్వు ఎందుకు ఇదంతా చేయట్లేదు అని పెట్టాడనమాట. తను మళ్ళీ రిప్లై ఇచ్చాడు, లేదు ఇలా చేశానని. తను మళ్ళీ ఏమన్నాడంటే, మరైతే వీడియోసే పెట్టుకో అన్నాడు అనమాట. ఇలా ఎక్స్ట్రీమ్ స్టేజెస్కి వెళ్తారు. ఓకేనా, మరి అక్కడ ఇంటర్వ్యూని అయ్యి నేను తను చేసిన దాంట్లో తప్పేం లేదు, మీరు చాలా ఓవర్ రియాక్ట్ అవుతున్నారు, తను చెప్పిన దానికి ప్రాపర్గా వ్యాలిడేషన్ ఉంది, మీరు మీ పాయింట్స్ని ప్రాపర్గా వ్యాలిడేట్ చేయండి అంటే అప్పుడు మొత్తం అంతా తనకు అర్థమైపోయింది తన పాయింట్స్ తప్పని చెప్పేసి. అందుకు మొత్తం కామెంట్స్ అన్ని డిలీట్ చేసేసుకొని కూర్చున్నాడు అనమాట. సో ద పాయింట్ ఈజ్, మీరు ఎంత పీస్ఫుల్గా వాళ్ళతో మాట్లాడి మీ పాయింట్స్ని రిప్రజెంట్ చేస్తారో అంత మీరు బెటర్కి వెళ్తారనమాట. భయపడ్డారు ఇదంతా చెప్పకండి, జస్ట్ మీ పాయింట్స్ని మీరు ఎక్స్ప్రెస్ చేయండి, సింపుల్ థింగ్ అంతే. అది ప్రాపర్గా ఎక్స్ప్రెస్ చేయండి అంతే. నెవర్ ఎవర్ గో టు ఎనీ ఫైట్. ఇక్కడని కాదు, ఆఫీసెస్లో కూడా, మీకు కార్పొరేట్లో జరిగే ఒక థింగ్ చెప్తాను. మీ కార్పొరేట్లో కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో గొడవకి వెళ్ళకండి, ఓకేనా. చాలా తెలివిగా బయటికి రావాలి గొడవల నుంచి. కార్పొరేట్లో ఏంటంటే నీ ముందర నిన్నేం అనరనమాట, ఓకేనా. నువ్వేమైనా తిట్టావనుకో ప్రాబ్లం ఏం లేదు, అది రిసీవ్ చేసుకుంటారు, సైలెంట్గా ఉంటారు. బట్ కొద్ది రోజులు అయిపోయిన తర్వాత నీకు అర్థమవుతుంది ఏం జరుగుతుంది అనేది అనమాట. సో కాబట్టి యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. సో గొడవకి ఎక్కడ వెళ్ళొద్దండి. జస్ట్ మీ థాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ థాట్స్ ఎక్స్ప్రెస్ చేయాలి, పాజిటివ్ వేలో ఎక్స్ప్రెస్ చేయాలన్నమాట. ఏదైనా ఒపీనియేటెడ్ తీసుకొని వెళ్తున్నప్పుడు అబ్జర్వ్ చేస్తారు, మొత్తం అబ్జర్వ్ చేస్తారు. అవును, చాలా తెలివిగా ఉండాలి, నక్క తెలివితో ఉండాలన్నమాట కార్పొరేట్ ఆఫీస్లో ఎప్పుడైనా. ఓకే ఓకే దెన్, సో చూద్దాం దీని గురించి ఇంకా మాట్లాడదాంలేండి, ఎలా ఉండాలి ఏంటి అనేది. మేనేజర్లు ఎలా ఉంటారు, మేనేజర్స్తో ఎలా మనం మాట్లాడుకోవాలి, ఇవన్నీ థింగ్స్ కూడా మాట్లాడదాం మెల్లగా. ఓకే, సో టుడే వీఆర్ గోయింగ్ ఇన్ టు ఎ టాపిక్. స్క్రీన్ షేర్ చేస్తున్నాను, అది మీకు కనిపిస్తుందో లేదో చెప్పండి. ఓకే, ఇట్ ఈస్ విజిబుల్ కదా. ఓకే, సో ఈరోజు అంటే అజెండా రాస్తాను, అది ఈరోజు అవ్వచ్చు, రేపటి లోపల కూడా అవ్వచ్చు. మన అజెండా ఏంటంటే సింపుల్ థింగ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒక్క నిమిషం ఉండండి. ఓకే, సో మన అజెండా ఏంటంటే ఈరోజు ఎవరు వీడియోస్ ఆన్ చేసుకోకండి, మ్యూట్ చేయకండి. నేను ఇస్తాను ప్రతి 15 minutesకి, ఒక 20 minutesకి నేను అడుగుతాను మీకు అర్థమైందా లేదా అని. మీరు అప్పుడు అన్మ్యూట్ చేసి మాట్లాడచ్చు కావాలంటే. ఓకే, సో అన్మ్యూట్ చేయకండి ప్లీజ్. ఓకే, సో ఈరోజు అజెండా ఏంటంటే ఏఐ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. అంటే సింపుల్గా నిన్న మనం ఏం అర్థం చేసుకున్నామంటే, ఇప్పుడు క్వశ్చన్స్ అడగండి, లాస్ట్లో అడగండి క్వశ్చన్స్. సో ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ ఇప్పుడు చాట్ జీపీటీ దగ్గరికి వెళ్ళి ఇస్తున్నాం అనుకో, ఏమని చెప్పాను, ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో ఇది
బ్యాక్ ఎండ్కి వెళ్ళి బ్యాక్ ఎండ్లో ఉన్న ఎల్ఎల్ఎం దగ్గరికి వెళ్తుంది. ఈ ఎల్ఎల్ఎంలో లాజిక్ ఏదో జరుగుతుంది, ఆ లాజిక్ మనకు ఒక అవుట్పుట్ ఇస్తుంది, ఆ అవుట్పుట్ని మళ్ళీ ఇక్కడికి తీసుకొని వచ్చి డిస్ప్లే చేస్తారు అని చెప్తాను. ఓకే, సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ మెసేజ్ ఇక్కడికి వెళ్ళింది అనుకోండి, వెళ్ళిన తర్వాత ఆ ఎల్ఎల్ఎం దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటుంది, రిసీవ్ చేసుకున్న తర్వాత దాని నుంచి ఒక అవుట్పుట్ ఎలా తీసుకొని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ హౌ ఆర్ యూ అని అడిగామనుకోండి, అప్పుడు అది ఏమి ఇస్తుంది, సంథింగ్ ఏదో ఇస్తుంది. ఐఆమ్ ఫైన్, వాట్ అబౌట్ యూ అని అడిగింది అనుకోండి. సో ఇప్పుడు ఇది ఇస్తే ఇది అవుట్పుట్ లాగా ఎలా వచ్చింది, దాని గురించి మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే, ఇది మనం ఎల్ఎల్ఎంకి ఇస్తే ఎల్ఎల్ఎం మనకి అవుట్పుట్ లాగా ఎలా ఇచ్చింది అనే దాని గురించి అర్థం చేసుకోవాలి. అంటే అప్పుడు మనం ఎల్ఎల్ఎంస్ గురించి అర్థం చేసుకోవాలి. సో ఎల్ఎల్ఎంస్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. సో ఫస్ట్ నేను దీని గురించి మాట్లాడాను. ఐ విల్ టాక్ అబౌట్ మోడల్స్. ఫస్ట్ మోడల్స్ గురించి మాట్లాడదాం. మోడల్స్ ఎలా ఎవాల్వ్ అయ్యాయి అనేది దాని గురించి మాట్లాడదాం. ఓకే, సో దాంట్లో ఫస్ట్ నేను ఏఐ గురించి మాట్లాడతాను, దెన్ మెషిన్ లెర్నింగ్ గురించి మాట్లాడతాను, దెన్ డీప్ లెర్నింగ్ గురించి మాట్లాడతాను. ఇవి మాట్లాడి మన హిస్టరీ చూద్దాం ఎలా ఎవాల్వ్ అయ్యింది అనేది. ఓకే, అంటే ఇప్పుడున్న స్టేజ్లో ఇప్పుడు మనం జెన్ఏఐ స్టేజ్లో ఉన్నామన్నమాట. సో ఇక్కడ ఎంతమంది ఏఐ ఒక 5-6 years ముందు వచ్చింది అనుకుంటున్నారు? హౌ మెనీ మెంబర్స్ ఆర్ థింకింగ్ దట్ ఏఐ ఈజ్ బిఫోర్ 5-6 years? 5-6 years ముందు ఏఐ వచ్చిందని ఎంతమంది అనుకుంటున్నారు? లెట్స్ రైజ్ యువర్ హ్యాండ్. సో చాలా మంది అనుకుంటున్నారు, బట్ అది తప్పనమాట. ఓకే, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ సిఎస్సి కాబట్టి చాలా మందికి ఐడియా ఉండదు. 3 years అనుకుంటున్నారు, కొంతమంది 4 years అనుకుంటారు. కాదనమాట, 90s 30s 90s 40s నుంచే ఉంది. ఓకే, 90s 30s 90s 40s నుంచే ఉందన్నమాట ఏఐ అనేది. సో ఏఐ అనేది మనం ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకుంటే ఎవల్యూషన్ ఇప్పుడు జరిగింది కాదు, జస్ట్ రూపం మారింది అంతే అనమాట. సో ఈరోజు మనం ఏం చేద్దామంటే అసలు ఏంటి ఏఐ 90s 30s నుంచి ఇప్పటి వరకు ఎలా ఎవాల్వ్ అయ్యింది అనే దాని గురించి మాట్లాడదాం. సో ఇంట్రెస్టింగ్ ఉంటుంది టాపిక్ మీకు కూడా. జస్ట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. ఓకే, సరే, ఒక చిన్న గ్లిమ్స్ లాగా ఇస్తాను, జస్ట్ అండర్స్టాండ్ చేసుకోండి ఏంటనేది. ఓకే, సో ఫస్ట్ ఏఐ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. ఏఐ అంటే ఏం లేదు, జస్ట్ సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మీరు ఎక్కడైనా ఇదే ఎక్స్ప్లెనేషన్ యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు హ్యూమన్ బ్రెయిన్ ఏదైతే వర్క్ చేయగలదో అలాంటి వర్క్ని మనం మెషిన్తో చేయించగలిగితే దాన్ని ఏఐ అంటామంటే అంతే. ఫుల్ ఫామ్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దాన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ఇలా సింపుల్ థింగ్. హ్యూమన్ బ్రెయిన్ ఏదైతే వర్క్ చేస్తుందో, వీడియో ఆఫ్ చేయండి, హ్యూమన్ బ్రెయిన్ ఏదైతే వర్క్ చేస్తుందో అదే వర్క్ని ఒక మెషిన్తో చేయించగలిగామనుకోండి, దాన్ని ఏఐ అంటాం అంతే. చాలా చాలా సింపుల్ థింగ్ అనమాట. హ్యూమన్ బ్రెయిన్ ఏదైతే వర్క్ చేస్తుందో, ఏదైతే టాస్క్ చేయగలదో ఆ టాస్క్ని మనం మెషిన్తో చేయించగలిగామనుకో ఏఐ. హ్యూమన్ ఏదైతే ఒక పని చేస్తుందో ఆ పనిని మనం మెషిన్తో చేయించగలిగితే ఏఐ. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్. సో హ్యూమన్ బ్రెయిన్ మిమిక్ చేసేది. ఓకే, సో సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, ఆ టెస్లా ఏదో ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కార్ నడపచ్చు. మనం ఎలాగైతే కార్ నడుపుతున్నానో అలాగనే ఒక మెషిన్ కూడా నడుపుతుంది అనమాట. ఓకే, సో ఇది ఒక ఎగ్జాంపుల్. లేదా ఇప్పుడు ఈమెయిల్ ఉంటుంది కదా, ఈమెయిల్లో స్పామా లేదా నాట్ స్పామా అని కనుక్కోవడం. ఓకేనా, సో ఇలాంటిది కూడా అనమాట. సో ఇలా హ్యూమన్ బ్రెయిన్ ఏదైతే చేయగలదో అలా ఒక మిషన్తో చేయించగలిగాం అనుకోండి, దాన్నే ఏఐ అంటారు అనమాట. సింపుల్ థింగ్. మరి హ్యూమన్ బ్రెయిన్ ఏదైతే చేయగలదో అలాంటిది ఒక మిషన్తో ఎలా చేయిస్తున్నారు అనేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఎలా చేయిస్తున్నారు అనే దాని గురించి అర్థం చేసుకోవాలి. ఏఐ అంటే ఏంటో అర్థమైంది మనకి. ఇప్పుడు ఏఐ అంటే ఏంటంటే
హ్యూమన్ బ్రెయిన్ ఏదైతే చేయగలదో దాన్ని మిషన్తో చేయించగలిగితే దాన్ని ఏఐ అంటాం అనమాట. ఓకే, మరి హ్యూమన్ బ్రెయిన్ ఏదైతే చేయగలదో దాన్ని మెషిన్తో ఎలా చేయిస్తున్నారు అనే దాన్ని అర్థం చేసుకోవాలంటే హ్యూమన్ బ్రెయిన్ ఏం చేస్తుందో అర్థం చేసుకోవాలన్నమాట. సో దానికోసం మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, సింపులే, అర్థం చేసుకోండి ఏంటనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ నిన్న కూడా డిస్కస్ చేసాం. నిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పా, అది ఈరోజు మీకు యూజ్ అవుతుంది అని చెప్పాను అనమాట. ఏదో బేబీ పుట్టిన తర్వాత మన బ్రెయిన్లో డేటా ఏ ఉండదు అనే దాని గురించి మాట్లాడా కదా నిన్న, దాని గురించే మాట్లాడదాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బర్త్ అయ్యామనుకోండి, అంటే మనం పుట్టామనుకోండి ఎర్త్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ బర్త్ అయ్యాడు. బర్త్ అయిన తర్వాత తన మైండ్లో ఏదైనా డేటా ఉంటుందా? ఐ మీన్ ఏదైనా ఉంటుందా మైండ్లో? ఏమైనా ఉంటుందా? ఏమైనా ఉంటుందా? అంటే తనకు ఒపీనియన్స్ ఉంటాయా? తనకు ఫర్ ఎగ్జాంపుల్ చైర్ అంటే ఏంటో తెలుసా? క్యాట్ అంటే ఏంటో తెలుసా? ఏమీ తెలియదు అనమాట. హీ డజంట్ నో ఎనీథింగ్. ఓకే, వీడియో ఆఫ్ చేసుకోరా చావగాడి. సో హీ డజంట్ నో ఎనీథింగ్ అనమాట, తనకి ఏం తెలియదు. ఓకే, మరి తనకు ఒక 1 year లేదా ఒక 6 months వచ్చే లోపల కొంచెం ఐడియా ఉంటుంది అనమాట. ఎలా ఐడియా వస్తుంది తనకు? ఎలా ఐడియా వస్తుంది అంటే మనం నేర్పిస్తాం, దాన్ని సోషలైజేషన్ అంటాం అనమాట. ఎలా నేర్పిస్తాం చెప్పండి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక క్యాట్ ఉంది, ఇది క్యాట్, ఓకేనా? క్యాట్ అనుకోండి దీన్ని. సో ఇది క్యాట్. ఓకే, సో ఇది స్మాల్ చైల్డ్ అనమాట. సో ఇప్పుడు మనం ఈ స్మాల్ చైల్డ్కి ఈ క్యాట్ అని ఎలా నేర్పిస్తాం అంటే తనకు ఈ క్యాట్ యొక్క ఇమేజెస్ చూపిస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చిన్నప్పుడు ప్రీ నర్సరీ ఈ స్కూల్స్కి వెళ్ళారనుకోండి, వాళ్ళ దగ్గర ఉన్న టెక్స్ట్ బుక్స్లో ఇదంతా ఏముంటుంది? ఇమేజెస్ ఉంటాయి. ఆ ఇమేజ్ కింద పేరు రాసి ఉంటుంది అనమాట, క్యాట్, డాగ్, అనిమల్ అని. దాని తర్వాత మళ్ళీ ఒక ఇమేజ్ ఉంటుంది, దానికి కలర్ ఏమని చెప్తారు. అంటే కాగ్నిటివ్ స్కిల్స్ని బిల్డ్ చేస్తున్నారు అనమాట ఇక్కడ. అర్థమవుతుందా? సో ఏ ఫర్ యాపిల్ అది ఓకే, అది కాదు, ఇంకా వేరే అనమాట. సో ఇమేజెస్ చూపించి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తామంటే పిల్లానికి ఫర్ ఎగ్జాంపుల్ పుట్టగానే ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళామనుకోండి మనం, అరే మీ మామ వచ్చాడు, మీ మామ వచ్చాడు, మీ మామ వచ్చాడు అని 40 సార్లు చెప్తారనమాట. అదిగో మీ డాడీ, ఇదిగో మీ మమ్మీ, ఇదిగో మీ మామ, ఇలా తనకు చెప్తూనే ఉంటాం అనమాట. అలా 40 సార్లు చెప్తే అప్పుడు తనకు అర్థమవుతుంది. అంటే మనం ఏం చేస్తున్నాం, తన బ్రెయిన్లోకి ఫీడ్ చేస్తున్నాం అనమాట డేటాని. అర్థమవుతుందా? తనని ట్రైన్ చేస్తున్నాం. ఓకే, అలా ట్రైన్ చేశాం కాబట్టే తనకు అర్థమవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 60 years 70 years ఉన్న ఒక బామ్మని తీసుకొని వచ్చి యాపిల్ ఇయర్ పాడ్స్ ఇచ్చాను అనుకో, ఏంటవి అని అడుగుతారు అనమాట. చౌటి మిషన్ అని అడుగుతుంది, ఎందుకంటే తనకు తెలియదు కాబట్టి. అంటే ఇలాంటివి ఒకటి ఉంటాయని తన డేటా మీద ట్రైన్ అవ్వలేదన్నమాట. అవ్వలేదు కాబట్టి తనకు తెలియదు. అర్థమవుతుందా? అంటే ఒక హ్యూమన్ బ్రెయిన్కి ట్రైన్ అవుతేనే తనకు తెలుస్తుంది అనమాట ఇలాంటిది ఒకటి ఉంది అని, లేకుంటే తెలియదు. ఓకే, అంటే మన హ్యూమన్ మొత్తం అంతా ఈ ట్రైనింగ్ మీదనే డిపెండ్ అవుతాడు. డేటాని ఫీడ్ చేసుకొని, అంతే చిట్టి మాదిరి డేటాని ఫీడ్ చేసుకొని ఆ డేటాని అర్థం చేసుకుంటాడు అనమాట. అట్లనే ఈ చిన్నపిల్లోడు కూడా అంతే. ఈ చిన్నపిల్లోనికి మనం మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఇది క్యాట్ అని నేర్పించామనుకో, ఓకేనా, అప్పుడు దాన్ని క్యాట్ అని రికగ్నైజ్ చేయగలడు అనమాట. లేదు అంటే రికగ్నైజ్ చేయలేడు. అర్థమవుతుందా? కాబట్టి మనకి ఈ హ్యూమన్కి ఎట్లాగైతే నేర్పిస్తున్నామో సేమ్ అలానే ఒక మిషన్కి కూడా నేర్పిస్తాం అనమాట మనం. వి విల్ ట్రైన్ దట్ మిషన్. అలా నేర్పించే ప్రాసెస్ ఉంటుంది కదా, దాన్ని మిషన్ లెర్నింగ్ అంటారు. ఎలా చేస్తారు? డేటా ఇచ్చి నేర్పిస్తారనమాట. డేటా ఇచ్చి ట్రైన్ చేస్తారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాం మీకు, అర్థం చేసుకోండి. ఈమెయిల్ స్పామా కాదా అనేది, స్పామా లేదంటే నాట్ స్పామా అనేది ఫస్ట్ ఈ మెషిన్ వదిలేయండి. జనరల్గా ఇప్పుడు మన హ్యూమన్ ఉన్నారనుకోండి, మనమే ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇలాంటి కీవర్డ్స్ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫర్, 90% ఆఫర్, 10 daysలో జాబ్, ఇలాంటి కీవర్డ్స్ ఏమైనా కనిపిస్తున్నాయి అనుకోండి, మనం ఏం చేస్తాం, సూపర్వైజ్డ్ అన్సూపర్వైజ్డ్ అంటే ఏమనుకోవద్దండి, ఇలాంటి కీవర్డ్స్ ఏమైనా వస్తున్నాయి అనుకోండి,
మన మైండ్లో ఏమనిపిస్తుంది చెప్పండి? అరే ఇది ఫేక్ ఏమో అనిపిస్తుంది కదా. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు కీవర్డ్స్ని బట్టి మనం ఏం చేస్తామంటే మనకు వస్తున్న మెయిల్ అది కరెక్ట్ మెయిలా లేదంటే తప్పు మెయిలా అని మనం అండర్స్టాండ్ చేసుకుంటాం అనమాట. ఇది ఈ ఈ కంక్లూజన్ రావడానికి ఫస్ట్ డేలోనే వచ్చేస్తామా? లేదు కదా, దెబ్బ పడాలన్నమాట. ఒకసారి ఇట్లాంటిది ఏదైనా రావాలి, దాని మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు దెబ్బ పడింది అంటేనే మీకు అర్థమవుతుంది. లేదు అంటే మీ ఫ్రెండ్ చెప్తాడు, అరే బాబు అట్లాంటిది క్లిక్ చేయకరా, అట్లాంటిది క్లిక్ చేస్తే డబ్బులు పోతాయని మీ ఫ్రెండ్ అన్నా చెప్పింటారు, లేదంటే నీకన్నా ఎక్స్పీరియన్స్ అవ్వాలన్నమాట. ఈ రెండిట్లో ఏది జరిగినా నీకు అర్థమవుతుంది అక్కడ. అంటే నీకు ఏమర్థమవుతుంది అప్పుడు? ఇట్లాంటి కీవర్డ్స్ ఏమైనా ఉంటే అది ఫేక్, అలాంటి కీవర్డ్స్ లేకోకుంటే అది మంచిది అనే పాయింట్ లాగా నీ బ్రెయిన్కి అర్థమవుతుంది అనమాట. సేమ్ అలానే మనం ఏం చేస్తామంటే ఒక మిషన్ తీసుకొని ఆ మిషన్కి చెప్తామన్నమాట, నీకు ఇప్పుడు ఒక టెక్స్ట్ ఇస్తా, ఈ టెక్స్ట్లో ఇలాంటి టైప్ ఆఫ్ కీవర్డ్స్ ఉంటే దాన్ని స్పామ్ అను, అలాంటి టైప్ ఆఫ్ కీవర్డ్స్ లేదు అంటే దాన్ని నాట్ స్పామ్ అను. అర్థమవుతుంది? అంటే ఇప్పుడు మన బ్రెయిన్ ఏదైతే చేయగలుగుతుందో అదే కదా ఇక్కడ కూడా అదే చేస్తుంది కదా. ఐ గెటింగ్ మై పాయింట్ ఆర్ నాట్? సో మన బ్రెయిన్ ఏదైతే చేస్తుందో ఇది కూడా అదే చేస్తుంది అనమాట. సింపుల్ థింగ్, వేరేది ఏం కాదు. సో దీన్నే మెషిన్ లెర్నింగ్ అంటారు అనమాట. దీనికి ఏం చేస్తాం? డేటా ఇస్తాం, డేటా ఇచ్చి ఈ డేటాతో నేర్చుకోమంటాం అనమాట మనం. అర్థమవుతుందా? సో దీన్ని మెషిన్ లెర్నింగ్ అంటాం అనమాట మనం. ఓకే, సో ఈ మెషిన్ లెర్నింగ్లో మనకు 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. సో ఒకటి ట్రెడిషనల్ మెషిన్ లెర్నింగ్, ఇంకోటి మోడర్న్ వే ఆఫ్ టీచింగ్ ఏ మెషిన్. ఇది ప్యూర్ మెషిన్ లెర్నింగ్, ఇది ట్రెడిషనల్ అనమాట, అంటే ఓల్డర్ వేస్ అనమాట. ఈ ఓల్డర్ వేస్ ఏంటంటే రూల్ బేస్డ్ అనమాట, రూల్ బేస్డ్ లెర్నింగ్. మీకు అందరికీ నీట్గా అర్థమయ్యేలాగా చెప్తాను. ఇదేంటంటే డేటా డ్రివెన్ లెర్నింగ్ అనమాట. చెప్తా అర్థమయ్యేలాగా, సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా. ఇది ఈవెనా ఆడ్డా? చెప్పండి, ఈవెనా ఆడ్డా? తొందర చెప్పాలి. ఈవెనా ఆడ్డా? ఇది ఈవెనా ఆడ్డా? ఈవెన్. ఇది ఇది ఆడ్. ఎలా చెప్తున్నారు? హౌ యు ఆర్ టెలింగ్ దట్ దిస్ 2, 6, 9 అవి ఈవెనా ఆడ్డా అని ఎలా చెప్తున్నారు? హౌ యు ఆర్ సేయింగ్ దట్? క్యాలిక్యులేషన్స్ చేశారా? క్యాలిక్యులేషన్స్ పర్ఫామ్ చేశారా? జనరల్గా ఈవెనా ఆడ్డా అని ఎట్లా తెలుస్తుంది? నువ్వు 2తో డివైడ్ చేస్తే దాని రిమైండర్ 0 వస్తే అప్పుడు ఈవెన్, లేదంటే లేదు అని మీకు అది చేయాలన్నమాట. ఇప్పుడు ఇంత తొందరగా చెప్పారంటే మీరు క్యాలిక్యులేషన్స్ చేయలేదు. చేశారా? చేయలేదన్నమాట. మరి మీకు ఎలా తెలిసింది అంటే మీ మైండ్లో డేటా ఫీడ్ అయిపోయింది అనమాట. అంటే మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ మీ డేటాకి వెళ్ళడం వల్ల మీకు అర్థమైపోయింది మీ బ్రెయిన్కి, ఇలాంటి థింగ్స్ వస్తే ఇది ఈవెన్, ఇలాంటి థింగ్స్ వస్తే ఇది ఆడ్ అని. అర్థమవుతుందా? ఇప్పుడు 1296 అనేది ప్రైమ్ నెంబరా కాంపోజిట్ నెంబరా? ప్రైమ్ నెంబరా కాంపోజిట్ నెంబరా? కష్టం, చెప్పలేమన్నమాట. కాంపోజిట్. ఎందుకంటే కొంతమంది చెప్పగలరు, ఆల్మోస్ట్ చాలా మంది చెప్పలేరు, ఎందుకంటే కొంచెం కష్టం కాబట్టి. ఓకే, ఒకవేళ ట్రైన్ అయింది అనుకోని చెప్పగలరు, ట్రైన్ కాలేదనుకో చెప్పడం కొంచెం కష్టం అనమాట. దీనికంటే ఇది కొంచెం ఈజీ, అందరు చెప్పగలరు దీన్ని అయితే. ఓకే, సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు దీన్నే తీసుకుందాం. ఒక ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ చదివే స్టూడెంట్ ఉన్నాడు, ఓకేనా? వాని దగ్గరికి వెళ్ళి నేను, అరే ఈ 2 అనేది ఈవెనా ఆడ్డా అని అడిగాను అనుకో, మీ మాదిరి వాడు చెప్పగలడా? కెన్ హీ సే లైక్ యూ? చెప్పలేడు అనమాట, చెప్పలేడు. హీ కాంట్ సే దట్. వై? బికాస్ హీ డజంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ డేటా టు వ్యాలిడేట్ దట్ ఆన్సర్. మీ మైండ్లో మీకు డేటా ఉందన్నమాట, ఈ 2 అనేది ఈవెన్ నెంబరే అని మీ మైండ్కి పక్కాగా తెలుసు, గ్యారంటీ. ఎందుకంటే అది బై హార్ట్ చేసో లేదంటే మీ మైండ్లో ఫిక్స్ అయిపోయి ఏదో ఒకటి, ఇన్ యువర్ మైండ్ ఇట్ నోస్ దట్ ఇట్ ఈస్ ఈవెన్ నెంబర్. బట్ ఇన్ దట్ ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్ కిడ్ ఇట్ డజంట్ నో దట్ ఇట్ ఈస్ అన్ ఈవెన్ నెంబర్. అది తెలియదు అనమాట ఈవెన్ నెంబరా లేదా అని. ఓకేనా? అప్పుడు ఏం చేస్తాడు వాడు? లాజిక్ పర్ఫామ్ చేస్తాడు. లాజిక్ పర్ఫామ్ చేసి టైం తీసుకొని ఆన్సర్ చెప్తాడు అనమాట. ఓకేనా?
ఈ లాజిక్ పర్ఫామ్ చేస్తాం కదా, లాజిక్ పర్ఫామ్ చేసి లాజిక్తో ఆన్సర్ తీసుకొని వస్తాడు కదా, లాజిక్తో వాడు నేర్చుకుంటాడు కదా, ఆ లాజిక్తో నేర్చుకునే వేని రూల్ బేస్డ్ అంటారు అనమాట. రూల్స్ రాస్తాం, రూల్స్ రాసి రూల్స్తో నేర్పిస్తాం అనమాట. ఈ 2తో డివైడ్ చేస్తే 0 వస్తుంది, 0 వస్తే ఈవెన్ నెంబరు. ఇది ఒక రూల్ బేస్డ్ అనమాట. ఓకే, అదే మనం ఇప్పుడు చేస్తున్నాం కదా, మనం చేసేది ఏంటి, డేటా డ్రివెన్ వే. మనకి ఆల్రెడీ డేటా అంతా మన మైండ్లో ఫీడ్ అయిపోయింది, మనం నేర్చేసుకున్నాం, అర్థమైపోయింది మనకు, కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ ఇచ్చేస్తున్నాం అనమాట. అర్థమవుతుందా? మెషిన్స్కి కూడా అంతే అనమాట. మెషిన్స్కి కూడా ఏంటంటే, ఇప్పుడు మీరందరూ ఉన్నారు కదా, మీరందరూ ఆల్మోస్ట్ ఏదో ఒక లాంగ్వేజ్ రాసుంటారు, మీ అందరికీ మెషిన్ లెర్నింగ్ తెలుసు. ఏదన్నా ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చినా మీకు మెషిన్ లెర్నింగ్లో ఏదో ఒక ప్రోగ్రామ్ రాసుంటారు మీరు డెఫినెట్గా. ఎందుకు అంటే మీరు రాసిన మెషిన్ లెర్నింగ్ ప్రోగ్రాము రూల్ బేస్డ్ అయి ఉంటుంది అనమాట. మీరు కండిషనల్ స్టేట్మెంట్స్ రాస్తున్నారు, లూప్స్ రాస్తున్నారు, ఫంక్షన్స్ రాస్తున్నారు, ఇదంతా రూల్ బేస్డే అనమాట. ఇఫ్ ఇదైతే ఇది రా, లేకుంటే ఇది రా. ఇప్పుడు ఒక మిషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 2 ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా అని మన బ్రెయిన్ అడిగితే ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా ఏదో ఒకటి చెప్తుంది. అదే ఇప్పుడు నేను మిషన్ అడిగాను అనుకోండి, మిషన్ కూడా నాకు చెప్పాలన్నమాట. చెప్పడానికి నువ్వేం చేస్తున్నావు, ఒక రూల్ రాస్తున్నావు, ఇలా ఉంటే ఇలా రా అని. ఆ రూల్ ఫాలో అయ్యి మనకు ఆన్సర్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఈవెనా కాదా అని అడుగుతావు మిషన్ని, ఆ రూల్ అంతా ఎగ్జిక్యూట్ చేసి అది ఈవెనా ఆడా అని చెప్తుంది అనమాట. దిస్ ఈజ్ రూల్ బేస్డ్. అర్థమవుతుందా? కండిషన్ రూల్ బేస్డ్, దాన్ని రూల్ బేస్డ్ అన్నాం. ఆండ్రాయిడ్ ఎఫెక్ట్ తెలుగు పేరు రాసుకోవా, రూల్ బేస్డ్ అనమాట. ఓకే, అలా కాకుండా ఇది ట్రెడిషనల్ వే అనమాట. ట్రెడిషనల్గా మనకు మిషన్కి నేర్పించే వే అనమాట. ఇలా కాకుండా ఇప్పుడు నేను ఒక మిషన్ తీసుకొని మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఇస్తా, ఇవేమో ఈవెన్, ఇవేమో ఆడ్ అని మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఇప్పుడు 2 అనేది ఏంటి అని అడుగుతా, ఇప్పుడు అది ఆన్సర్ ఇస్తుంది ఈవెన్ అని. ఇప్పుడు నేను రూల్స్ రాయలేదు, మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఆ ఎగ్జాంపుల్స్ నుంచి ఏదో ఒక ఆన్సర్ కనుక్కోమని చెప్పాను అనమాట. అర్థమవుతుంది ఏంటనేది. సో ఇలా చేసామనుకోండి, దీన్ని డేటా డ్రివెన్ అంటారు. ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా, డేటా డ్రివెన్లో ప్యాట్రన్స్ ఎతుకుతుంది. ఇక్కడ ఏం చేస్తుంది తెలుసా, రూల్స్ రాస్తాం, ఇదేమో ప్యాట్రన్స్, ఇదేమో రూల్స్ అనమాట. అర్థమవుతుంది? అలా మెషిన్ లెర్నింగ్లో మనం 2 వేస్ ఉంటాయి అనమాట. ఒకటి రూల్ బేస్డ్ ఉంటుంది, ఇంకోటి డేటా డ్రివెన్ వే కూడా ఉంటుంది అనమాట. రూల్ బేస్డ్ని మనం ట్రెడిషనల్ వే ఆఫ్ టీచింగ్ ఏ మెషిన్ అంటాం. అందుకే మీకు థియరిటికల్గా మీ మెషిన్ లెర్నింగ్ కానీ ఏదన్నా మీరు మీ బీటెక్లో చేస్తున్నప్పుడు మెషిన్ లెర్నింగ్ యొక్క డెఫినేషన్ ఏమైనా చెప్తారా? ఎవరైనా ఎంఎల్ స్టూడెంట్ ఉన్నారా? ఎవరైనా ఎనీ ఎంఎల్ స్టూడెంట్? ప్రసన్న చెప్పండి. ప్రసన్న అన్మ్యూట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. డెఫినేషన్ చెప్పండి. మీ టెక్స్ట్ బుక్ డెఫినేషన్ ఏముంటుంది? ఒక్క నిమిషం చెప్తాను. ఎవరు చెప్పరా? తెలీదా ఎవరికి డెఫినేషన్? అలా ఉండదు. ప్రీవియస్ డేటాని యూస్ చేసుకొని కరెంట్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేలాగా ఉండదు. ఓకే, నేను విన్నంత వరకు నాట్ ఎట్ ఆల్ రిమెంబర్. ఓకే, సో ఓకే, ప్రాబ్లం ఏం లేదు. సో ఓకే, వదిలేయండి, ప్రాబ్లం ఏం లేదులేండి. సో మీకు అర్థమైంది కదా ఏంటనేది. సో సింపుల్ థింగ్ ఏంటంటే, మనం ఒక మెషిన్ ఉంది, ఈ మెషిన్కి రూల్స్ రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెస్ ఉంది అనుకోండి. చెస్ మనం ఒక మిషన్తో ఆడిపియాలనుకున్నప్పుడు ఇప్పుడు అపోనెంట్ ఇది కదిలిస్తే నువ్వు ఇది కదిలి, నువ్వు ఇది కదిలిస్తే ఇది కదిలి అనే పాయింట్ లాగా రూల్స్ రాసామనుకోండి, అప్పుడు అది రూల్ బేస్డ్ అనమాట. రూల్స్ రాస్తున్నాం ఇక్కడ. కొత్తగా ఏదైనా ఇంకో రూల్ యాడ్ అయింది అనుకోండి, ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ థింగ్ పనికిరాదనమాట, మళ్ళీ ఇంకో రూల్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ. రూల్ బేస్డ్. ఓకే, అలా కాకుండా చెస్ గేమ్స్ ఎగ్జాంపుల్స్ లాగా ఇచ్చి ప్యాటర్న్ కనుక్కోమని అడిగి ఆ ప్యాటర్న్ నుంచి తనంతకు తానే నేర్చుకోమని చెప్పామనుకోండి, అది డేటా డ్రివెన్ అనమాట. డేటా డ్రివెన్ వే. ఓకే, సో ఇలా మనకు it is a subset of AI and it learns from the data to find patterns and insight to make predictions. Okay,
అర్థమైందా ఏంటనేది? సో, అంటే ఇది మనం మెయిన్‌గా అర్థం చేసుకోవాల్సిన థింగ్ అనమాట. ఇలా అర్థం చేసుకున్నాం అనుకోండి, మీ మైండ్ ఎప్పుడు మర్చిపోదు దీన్నింకా. సో, ఏఐ అంటే ఏంటో చూసాం. మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటో చూసాం. ఓకే. సో, ఇప్పుడు ఒకసారి ఐ వాంట్ టు టేక్ యూ ఇంకొక చిన్న థింగ్ దగ్గరికి తీసుకొని వెళ్ళాలనుకుంటున్నా. ఏంటంటే ఓకే. సో, ఎవల్యూషన్ గురించి మాట్లాడదాం కొద్దిగా. అంటే ఎలా ఎవాల్వ్ అయింది అనే దాని గురించి మాట్లాడదాం. సో, ఎలా ఎవాల్వ్ అయిందనే దాని గురించి మాట్లాడేటప్పుడు వీ నీడ్ టు అండర్‌స్టాండ్ సంథింగ్ అనమాట. ఏంటంటే ఫస్ట్ అంటే మనం జనరల్‌గా మనం మెషిన్స్‌తో మాట్లాడేటప్పుడు ఫస్ట్ మనకు రూల్ బేస్డ్ ఉందనమాట. రూల్ బేస్డ్. ఓకే. అంటే లైక్ మనకు స్టార్టింగ్‌లో 90s, 40s, 50స్‌లో మనకు రూల్ బేస్డ్ అనమాట. అంటే నువ్వు ఒక లాజిక్ రాస్తావు, అదొక లాజిక్ ఇస్తది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఎవరైనా హైక్ వాడారా? హైక్. హైక్ అనే ఒక యాప్ ఉంటది. ఐడియా ఉందా ఎవరికైనా హైక్ అనేది? హైక్. ఇప్పుడు హైక్. గేమ్స్ సో, స్టార్ట్ హైక్‌లో చేస్తాం. హైక్‌లో నతాషా అని ఉంటదనమాట. లేదా సిరి ఐడియా ఉంటది కదా అందరికి. సిరి స్టార్టింగ్ స్టేజెస్‌లో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు హాయ్ అంటే హాయ్ అని ఇస్తది. నువ్వు దానికి తెలియని క్వెషన్ అడిగావనుకో నాకు తెలీదు అని చెప్తదనమాట. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజెస్‌లో ఏఐని ఎలా బిల్డ్ చేసేవాళ్ళంటే ఇఫ్ ఎల్స్ లాడర్స్ రాసేవాళ్ళనమాట. అంటే ఏంటంటే ఇఫ్ హాయ్ అని ఇస్తే నువ్వు ప్రింట్ హాయ్, హలో అని చెప్పు. ఎల్స్ ఇఫ్ వాడు హౌ ఆర్ యూ అని ఇస్తే ప్రింట్ హౌ ఆర్ యూ అంటే నువ్వెలా ఉన్నావు అని అడుగు. ఇలా మల్టిపుల్ ఇఫ్ ఎల్స్ లాడర్స్ రాసేవాళ్ళు. ఇఫ్ ఎల్స్ ఐడియా ఉన్నది కదా, సారీ ఎల్స్ ఇఫ్ ఐడియా ఉన్నాయి కదా అందరికీ, చదువుకున్నాం మనం. ఇలా రాసేవాళ్ళు అనమాట. ఇదేంటి రూల్, రూల్ బేస్డ్. అర్థమవుతుందా ఏంటనేది? సో, ఇలా ఉండేదన్నమాట మనకు. దీన్ని రూల్ బేస్డ్ అంటారు. సో, ఈ రూల్ బేస్డ్‌లో ఉండే ప్రాబ్లమ్ ఏంటంటే, ఇప్పుడు ఇది ఫిక్స్డ్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలాంటి ఒక చాట్ బాట్ క్రియేట్ చేశామనుకోండి. దీంట్లో నేను 100 క్వెషన్స్ ఉన్నాయి. లేదా 1,00,000 క్వెషన్స్ ఉన్నాయనుకోండి. 1,00,000 క్వెషన్స్‌కి నువ్వు ఈ క్వెషన్ అడిగితే ఈ ఆన్సర్ ఇస్తా. ఈ క్వెషన్ అడిగితే ఈ ఆన్సర్ ఇస్తా అని ఉన్నాయి. యూజరు ఇంకో కొత్త క్వెషన్ అడిగాననుకోండి. ఇక్కడ ఆన్సర్ లేదనుకో, మనం ఏం చెప్తాం? నా దగ్గర ఆన్సర్ లేదు అని చెప్తామనమాట. అర్థమవుతుందా? అలా చెప్పకూడదు. ఏదో ఒక ఆన్సర్ ఇవ్వాలన్నమాట. ఓకే. అలా ఇవ్వలేమన్నమాట ఈ రూల్ బేస్డ్‌లో. రూల్ బేస్డ్‌లో అలా ఇవ్వలేం. ఇంకోటి ఎన్నని రాస్తావు కండిషన్స్? ఎన్నని ఇఫ్ ఎల్స్ రాసుకుంటూ వెళ్తావు? అదొక ప్రాబ్లం కదా! ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికే ఈ రూల్ బేస్డ్ నుంచి మనం డేటా డ్రివెన్ వేకెళ్ళాలి అని ఒక శపథం వేసుకున్నారనమాట. ఒట్టేసుకున్నారు. కమ్యూనిటీ అంతా ఒట్టేసుకొని ఎట్లా తిరిగి వెళ్ళాలి అనుకున్నారు. దాన్ని కసరత్తు చేశారు. చేసి ఎట్లా తిరిగి డేటా డ్రివెన్ వేకి వచ్చేసారనమాట. ఓకే. ఈ డేటా డ్రివెన్ వేలో ఫస్ట్ అంటే స్టార్టింగ్ స్టేజెస్‌లో మెషిన్‌కి డేటా ఇచ్చేవాళ్ళు. ఆ డేటా ఇచ్చి డేటా ద్వారా అర్థం చేసుకో అని చెప్పేవాళ్ళనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ అనేది స్పామా, నాట్ స్పామా ఇలా చెప్పడం. ఇలా కొంచెం అర్థం చేసుకునేదనమాట మెషిన్. కానీ ఈ మెషిన్ మరీ లైక్ ఈ మెషిన్ లెర్నింగ్ అనేది మళ్ళీ హై అడ్వాన్స్డ్ మెషిన్ లెర్నింగ్ ఏం కాదనమాట. జస్ట్ అదేంటంటే నువ్వు ఆ అంటే ఆ అంటది, ఊ అంటే ఊ అంటది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక చిన్న పిల్లానికి నువ్వు ఏదైనా పాట నేర్పించావనుకో, ఆ పాట నేర్చుకుంటాడు, ఆ పాట పాడతాడు అంతే. ఆ పాట యొక్క మీనింగ్ తనకు తెలియదు అనమాట. ఓకేనా? నువ్వు ఇలాంటి వర్డ్స్ ఉంటే అది స్పామ్ అని చెప్పు, ఇలాంటి వర్డ్స్ ఉంటే అది నాట్ స్పామ్ అని చెప్పు అంతే. తనకి బ్రెయిన్ ఉండదు అనమాట. అంటే బ్రెయిన్ ఉండదు అంటే ఇన్ ద సెన్స్ అంటే ఆలోచించే శక్తి లేదనమాట తనకి స్టార్టింగ్ స్టేజెస్లో మిషన్ లెర్నింగ్లో. ఓకేనా? సో మనం అక్కడ ప్యాటర్న్స్ ఇస్తాం అంతే. ఈ ప్యాటర్న్ ఉంటే ఇలా వర్క్ అవ్వు, ఈ ప్యాటర్న్ ఉంటే ఇలా వర్క్ అవ్వు అంతే. అర్థమవుతుందా? మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా ఇంకా క్లియర్ కట్గా అర్థమయ్యేలాగా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఈజ్ గ్రోయింగ్ అన్నాం అనుకోండి. ఇప్పుడు ఈ సెంటెన్స్లో యాపిల్ అంటే ఏంటి? అది ఫ్రూటా? లేదంటే కంపెనీనా? ఓకేనా? లేదా ఐ యామ్ గోయింగ్ టు బ్యాంక్
ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్, నేను కావాలనే రాస్తున్నా కాబట్టి ప్రాపర్గా అర్థం చేసుకోండి. ఐఎమ్ గోయింగ్ టు బ్యాంక్ ఆఫ్ ఏ బ్యాంక్ టు ఎంజాయ్ ద వ్యూ. ఓకేనా? ఇప్పుడు ఈ బ్యాంక్ అంటే ఏంటి? మనీ బ్యాంకా లేదంటే రివర్ బ్యాంకా? అర్థమవుతుందా? ఈ థింగ్స్ ఏఐకి తెలీదు. అర్థమవుతుందా? ఇప్పుడు మీకు తెలుసు కదా ఇది. ఇప్పుడు ఈ సెంటెన్స్ని మీరు చదివితే నేను ఇప్పుడు ఏ బ్యాంకుకి వెళ్తున్నా? మనీ బ్యాంక్కి వెళ్తానా? అక్కడ వ్యూ ఎంజాయ్ చేయడం కోసం బ్యాంకుకి వెళ్తానా లేదంటే రివర్ బ్యాంక్కి వెళ్తానా? దేనికి వెళ్తా? రివర్ బ్యాంక్ వెళ్తా. అంటే ఇది కదా దాని ఆన్సర్. నేను అక్కడ రాయలేదు కానీ నాకు తెలుసు. మీకు ఎట్లా తెలుసు చెప్పండి? మీకు ఎలా తెలుసు ఇది అదే అని? ఎందుకు మనీ కాదు? ఎందుకు సెకండ్ది? వై ఆర్ యూ థింకింగ్ దట్ ఇట్ ఈస్ సెకండ్? వై నాట్ ఫస్ట్? వై నాట్ ఫస్ట్? వ్యూ చూస్తామా? ఇంకా కామన్ సెన్సా? ఓకే, ఇంకా మన బ్రెయిన్ కి ఆ ఇంకా సెంటెన్స్ అర్థమైపోతుంది. ఎందుకు అర్థమవుతుంది అలాగా? అలానే ఎందుకు ఎందుకంటే అర్థమవుతుంది? ఇది ఎందుకు? మనము ఎంజాయ్ చేసేది బ్యాంక్ లో, రివర్ బ్యాంక్ లోనే కాబట్టి, నార్మల్ బ్యాంక్ లో ఎంజాయ్ చేయలేం కాబట్టి అది మన బ్రెయిన్ తెలుసుకొని అది చెప్తా ఉండిద్ది. ఓకే, గుడ్. సో అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు ఈ సెంటెన్సెస్ మొత్తం అంతా అర్థం చేసుకుంటున్నారు అనమాట. ఆ సెంటెన్స్ యొక్క కాంటెక్స్ని బట్టి ఆ బ్యాంక్ అనేది ఏంటో అర్థం చేసుకుంటున్నారు. అర్థమవుతుందా? అంటే యు ఆర్ ఫైండింగ్ ద హోల్ మీనింగ్ ఆఫ్ దట్ సెంటెన్స్ అండ్ యు ఆర్ అండర్స్టాండింగ్ ద బ్యాంక్. కాబట్టే మీరు అది రివర్ బ్యాంక్ అని చెప్పగలుగుతున్నారు అనమాట. సో ఇప్పుడు ఎవరో చెప్పారు కదా, ఎంజాయింగ్ అని ఉంది, దాని తర్వాత వ్యూ అని ఉంది. ఇప్పుడు బ్యాంకుకి వెళ్ళి మనం ఎంజాయ్ ఎందుకు చేస్తాము? ఇంకా కష్టపడతాం కదా కాకపోతే. ఇది మనకు అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుందంటే ఈ సెంటెన్స్ మనం చదివాం కాబట్టి మనకు అర్థమవుతుంది. ఇది మనకు కాంటెక్స్ట్ అర్థమవుతుంది అనమాట. అర్థమవుతుందా? బట్ ఈ కాంటెక్స్ట్ని ఇనిషియల్ లెవెల్లో ఉన్న మిషన్ అర్థం చేసుకోలేదన్నమాట. ఇనిషియల్ లెవెల్లో ఉన్న మిషన్ లెర్నింగ్ అర్థం చేసుకోలేదు. నార్మల్గా మిషన్ ఏం అర్థం చేసుకుంటేదంటే ఇనిషియల్ లెవెల్లో ఉన్నదానికి అరే బాబు ఇలాంటి వర్డ్స్ వస్తే ఇలా ఉంటుంది, ఇలాంటి వర్డ్స్ వస్తే ఇలా ఉంటుంది అనే పాయింట్ని అర్థం చేసుకోగలదు అనమాట, అంతే. బ్లైండ్లీ చెక్స్ ద కండిషన్ కాదు. కండిషన్ వేరు, కండిషన్ చెక్ చేసేది వేరు. కండిషన్ అయిపోయిన తర్వాత కూడా సెకండ్ మనం మిషన్ డేటా డ్రివెన్ వేలోకి వెళ్ళినప్పుడు స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ డేటా డ్రివెన్లో ఏంటంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్డ్స్ ఉన్నాయనుకో ఇది, ఈ వర్డ్స్ ఉన్నాయనుకో ఇది, అంతే. అర్థమవుతుందా? ఇట్ ఈస్ నాట్ ప్రాపర్లీ అండర్స్టాండింగ్ ద ప్రాపర్ కాంటెక్స్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఆర్ ఇట్ ఈస్ నాట్ అండర్స్టాండింగ్ ద ప్రాపర్ మీనింగ్. అంత ప్రాపర్గా అర్థం చేసుకునేది కాదనమాట. ఓకేనా? అందుకే నెక్స్ట్ మనం ఏం తీసుకొని వచ్చామంటే డీప్ లెర్నింగ్ అనేది తీసుకొని వచ్చామన్నమాట. ఓకేనా? డీప్ లెర్నింగ్ అనేది. సో డీప్ లెర్నింగ్ ఏం చేసిందంటే ఇక్కడ మన బ్రెయిన్లో ఎలాగైతే న్యూరల్ నెట్వర్క్స్ ఉంటాయో, న్యూరాన్స్ ఉంటాయి. ఆ న్యూరాన్స్ వల్ల మన బ్రెయిన్ ప్రాపర్గా పనిచేస్తుంది అనమాట. సో ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ అంటారు. సో ఎలాగైతే పనిచేస్తుందో ఆ పనిచేసే విధంగా ఆర్టిఫిషియల్గా న్యూరల్ నెట్వర్క్స్ని క్రియేట్ చేశారనమాట డీప్ లెర్నింగ్లో. అది క్రియేట్ చేయడం వల్ల మనకున్న బెనిఫిట్ ఏంటంటే కాంప్లెక్స్ డేటాని కూడా అర్థం చేసుకోవడం స్టార్ట్ చేసామన్నమాట మనం. అంటే ఈ కాంటెక్స్ని కూడా కొంచెం అర్థం చేసుకోవడం స్టార్ట్ చేసామన్నమాట. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ అంటే అది రివరు లేదంటే ఇది అనే పాయింట్ ఆఫ్ థింగ్ని కొంచెం అర్థం చేసుకోవడం స్టార్ట్ చేసాం. ఇక్కడే మనం లైక్ ఫేషియల్ ఫీచర్స్ని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేసాం. దాని తర్వాత స్పీచెస్ని ప్రాపర్గా అర్థం చేసుకోవడం స్టార్ట్ చేసాం. ఇలా మెల్లగా మనం అర్థం చేసుకోవడం స్టార్ట్ చేసాం అనమాట. ఇక్కడే మనకు ఈ డీప్ లెర్నింగ్ వచ్చిన తర్వాతనే ఫేస్ రికగ్నైజేషన్ వచ్చింది. అంటే మనం వాడుతున్నాం కదా డైలీ యాపిల్లో ఫేస్ రికగ్నైజేషన్, అది ఇక్కడ వల్లే వచ్చింది అనమాట. అర్థమవుతుందా? స్పీచ్ ట్రాన్స్లేషన్స్ ఉంటాయి కదా మనకు, అది ఈ డీప్ లెర్నింగ్ వల్లనే వచ్చిందనమాట మనకు. డీప్ లెర్నింగ్లో జనరల్గా మనకు CNN, RNN అని 2 ఉంటాయి అన్నమాట మనకు. కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్స్, రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ అని ఉంటాయి అన్నమాట మనకు. ఇమేజ్ క్లాసిఫికేషన్స్ ఏవైనా హయ్యర్ డేటాని అర్థం చేసుకోవడానికి ఈ డీప్ లెర్నింగ్ మనకు అర్థమవుతుంది అనమాట. ఓకే. సో ఇక్కడ ఈ కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్స్ ఏమో మనకి ఇమేజెస్ని, ఆడియోస్ని, వీడియోస్ని అర్థం చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇదేమో టెక్స్ట్ని అర్థం చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకే, మనం ఇప్పుడు దీని గురించి మాట్లాడట్లేదు, ఈ టెక్స్ట్ గురించి మాట్లాడదాం మనం.
ఓకే. సో సో ఇక్కడ వరకు అర్థమైంది కదా. అంటే నేను సింపుల్ ఎగ్జాంపుల్స్ తీసుకొని వస్తున్నా క్లియర్ కట్గా ఉండేలాగా. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇలా ఉందన్నమాట. బట్ ఇక్కడ ఈ ఆర్ఎన్ఎన్లో కూడా ఉండే ప్రాబ్లం ఏంటంటే ఇట్ ఈస్ అండర్స్టాండింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ ఉందనుకోండి, ఈ సెంటెన్స్ని అర్థం చేసుకుంటుంది అనమాట. బట్ ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే లాంగర్ సెంటెన్సెస్ ఉన్నాయనుకోండి, ఆ సెంటెన్సెస్ని గుర్తుపెట్టుకోలేకపోతుంది అనమాట. ఓకేనా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ సెంటెన్సెస్ ఉన్నాయనుకో, సెంటెన్స్ని గుర్తుపెట్టుకోలేకపోతుంది అనమాట. అర్థమవుతుందా? సో సాల్వ్డ్ బై ఎల్ఎస్టిఎం అది మాట్లాడదాం. సో ప్రాబ్లం ఇదన్నమాట. సో ఒకటి మెమొరీ ప్రాబ్లం. అంటే ఏంటంటే ఇప్పుడు ఈ వర్డ్ చదువుతుంది, ఈ వర్డ్ చదువుతుంది, ఈ వర్డ్ చదువుతుంది, ఈ వర్డ్ చదువుతుంది, ఈ వర్డ్కి వచ్చే లోపల ఇదేందో గుర్తుండదు తనకు. ఓకే. సో మళ్ళీ ఇక్కడికి ముందరికి వెళ్తుంది, ఇదేదో గుర్తుండదు అనమాట. ఇలాంటి ప్రాబ్లం ఒకటి పడింది దీనికి. ఓకే. సో అందుకు మనం ఏం చేసామంటే లయర్స్ అంటే, సో అందుకు మనం ఏం చేసామంటే ఇక్కడ ఇంకొంచెం ముందరికి ట్రాన్స్ఫార్మర్స్ అనేవి క్రియేట్ చేసామన్నమాట మనం. ఓకే. ఒక్క సెకండ్ ఉండండి. ఓకే. సో అందుకు ఇలాంటి ప్రాబ్లం మనం సాల్వ్ చేయడం కోసం ట్రాన్స్ఫార్మర్స్ అనేవి తీసుకొని వచ్చామన్నమాట. ఈ ట్రాన్స్ఫార్మర్స్లో మనకు డిఫరెంట్ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి మనకు. లైక్ జీపీటీ ట్రాన్స్ఫార్మర్స్ అని ఉన్నాయి. ఇప్పుడు మనం వాడుతుంది ఈ జీపీటీ ట్రాన్స్ఫార్మర్సే అనమాట. సో ఇది కాకుండా మనకు మెయిన్గా యూజ్ అయినది ఏంటంటే గూగుల్ అనేది ఒక పేపర్ రిలీజ్ చేసింది. నేను ఒక హై లెవెల్ అండర్స్టాండింగ్ ఇస్తున్నా మీకు. అంటే మీకు ఎందుకు ఈ అండర్స్టాండింగ్ ఇస్తున్నానంటే మీకు ఎలా ఎవాల్వ్ అయ్యామనేది మనకు అర్థమైంది అనుకోండి, మీకు కొంచెం అర్థమవుతుంది అనమాట ఈజీగా. ఓకే, ఎందుకు ఎవాల్వ్ అయింది అనేది. సో గూగుల్ ఒక పేపర్ రిలీజ్ చేసింది. ఆ పేపర్ పేరే అటెన్షన్ ఈజ్ ఆల్ యూ నీడ్ అని. ఈ పేపర్లో బర్ట్ అనే ఒక ఆల్గరిథం గురించి మాట్లాడింది అనమాట. ఓకే. సో బర్ట్ అంటే ఏంటంటే బై డైరెక్షనల్ ఎన్కోడింగ్ ఆర్టీ ఏదో ఉంది, చెక్ చేయాలి. సో ఒక నిమిషం చూస్తాను. బైడైరెక్షనల్ ఎన్కోడింగ్ రిప్రజెంటేషన్స్ ఫార్మ్ ట్రాన్స్ఫార్మర్ అనమాట. సో ఇదేం లేదు, ఏదో పేరు ఒకటే పెద్దగా ఏదో ఉంటుంది కానీ ఏం లేదనమాట అది. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్మెంట్ ఉందనుకోండి. ఈ స్టేట్మెంట్ని ఈ బర్ట్ ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి రెండు సైడ్స్ నుంచి దాన్ని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది అనమాట. అర్థం చేసుకోవడం స్టార్ట్ చేసి దాని యొక్క కాంటెక్స్ని క్రియేట్ చేస్తుంది. ఓకేనా. దాని యొక్క కాంటెక్స్ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఇంకోటి ట్రాన్స్ఫార్మర్స్ అనే దాని గురించి మనం ఒక సింపుల్ టర్మ్స్లో మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు గుర్తు చేయండి దీన్ని. అంటే ఒక ఒక సింపుల్ టర్మ్లో ఇస్తాను మీకు. సో ఇక్కడ నుంచి ఇలా ట్రావెల్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇలా ట్రావెల్ అయ్యి ఈ స్టేట్మెంట్స్ని అర్థం చేసుకొని వాటి కాంటెక్స్ని అర్థం చేసుకుంటుంది అనమాట. సో ఇక్కడ అటెన్షన్ ఈజ్ ఎవ్రీథింగ్ యూ నీడ్ టు నో అనేది ఏంటంటే ఈ అటెన్షన్ అనే కీవర్డ్ అనమాట, మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాం. మీరు ఏదైనా ఒక ఎస్సే రాశారనుకోండి. ఈ ఎస్సేని ఎవాల్యుయేట్ చేయమని మీకు కానీ లేదంటే మీ టీచర్కి కానీ ఇచ్చారనుకో, మీరు హోల్ ఎస్సే మొత్తం అంతా చదువుతారా, లేదంటే దాంట్లో ఉన్న కీ పాయింట్స్కి ఒకటి అటెన్షన్ ఇస్తారా? ఎట్లా చేస్తారు? ఏం చేస్తారు? దాంట్లో కొన్ని స్టేట్మెంట్స్కి కొన్ని వాటికి కీ పాయింట్స్కి మనం అటెన్షన్ ఇస్తామన్నమాట. అటెన్షన్ ఇచ్చి హోల్ ఎస్సే యొక్క సమ్మరీని మనం అర్థం చేసుకుంటాం. ఇక్కడ కూడా అంతే అనమాట. సో ఈ అటెన్షన్ ఈజ్ ఎవ్రీథింగ్ యూ నో, ఈ అటెన్షన్ ఈజ్ ఆల్ యూ నీడ్ అనే దానికి ఏంటంటే ఇక్కడ
ఒక స్టేట్మెంట్, ఒక సెంటెన్స్ ఉందనుకోండి, ఈ సెంటెన్స్లో ఉన్న కీవర్డ్స్ని ఫైండ్ అవుట్ చేసి ఆ కీవర్డ్స్ ద్వారా సెంటెన్స్ యొక్క కాంటెక్స్ని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇక్కడ ఒక సెంటెన్స్ అనుకున్నాం కదా, ఈ సెంటెన్స్లో మనకున్న కీవర్డ్స్ ఏంటి? ఒకటి బ్యాంకు, ఒకటి ఎంజాయింగ్, ఒకటి వ్యూ. ఈ మూడు మనం కొంచెం ప్రాపర్గా అర్థం చేసుకోగలిగితే ఆ బ్యాంక్ అనేది, రివర్ అనేది మనకు అర్థమవుతుంది. అదే కదా మెయిన్ ఇంపార్టెంట్. అవి లేవనుకోండి మనకు అర్థం చేసుకోవడం కష్టం. అర్థమవుతుందా ఏంటనేది? సో అలా అటెన్షన్ అనేది ఏంటంటే ఆ కీవర్డ్స్ని ఫైండ్ అవుట్ చేసి ఆ కీవర్డ్స్ని ప్రయారిటైజ్ చేయడమే అటెన్షన్ అనమాట. అలాంటి అటెన్షన్ మెకానిజంని మనం క్రియేట్ చేసాం. ఓకే, యాక్చువల్గా మీకు గూగుల్ ట్రాన్స్లేటర్స్ ఉన్నాయి కదా, గూగుల్ ట్రాన్స్లేటర్స్ ఇవన్నీ ఎవ్రీ వర్డ్ అండ్ సిమిలారిటీ సేవ్ చేసుకో, కరెక్ట్. సో మనం ఇంకా బెటర్గా జీపీటీస్లో వెళ్ళినప్పుడు ఇంకా బెటర్గా చూస్తాం అటెన్షన్ అనేది. సెల్ఫ్ అటెన్షన్ అనేది కూడా ఒకటి ఉంటుంది అనమాట, దాని గురించి కూడా చూద్దాం. సో గూగుల్ ట్రాన్స్లేటర్స్ ఉన్నాయి కదా, లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్, గూగుల్ ట్రాన్స్లేటర్స్, వీటిలో ఈ అటెన్షన్ మెకానిజం యూస్ చేశారనమాట. ఈ అటెన్షన్ మెకానిజం యూస్ చేసుకొని ఆ ట్రాన్స్లేషన్ చేయడంలో చాలా హెల్ప్ అయింది. ఇవి జరగడం వల్ల మనకి గూగుల్ సెర్చెస్లో, దాని తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి ఏదైనా సెర్చ్ చేశారనుకోండి, సెర్చ్ మెకానిజం చాలా బెటర్గా పనిచేస్తుంది. లేదంటే ఇప్పుడు మీకు రికమెండేషన్ సిస్టమ్స్ వస్తాయి కదా, ఆ రికమెండేషన్ సిస్టమ్స్ కూడా మాట్లాడదాం ఏంటనేది. సో అవన్నీ ఈ అటెన్షన్ మెకానిజంతోనే పాసిబుల్ అయ్యాయి అనమాట. ఒకటి బర్ట్. ఈ బర్ట్ అనేది ఏంటంటే ఆ సైడ్ నుంచి ఈ సైడ్ నుంచి సెంటెన్స్ని అర్థం చేసుకోవడానికి స్టార్ట్ అయిందనమాట. ఇదేంటంటే గూగుల్ ట్రాన్స్లేషన్ కోసం క్రియేట్ చేసుకున్నారనమాట. దీన్ని ఏదైతే బర్ట్ ఉందో ఈ బర్ట్ని ఇన్స్పిరేషన్ లాగా తీసుకొని, ఓకేనా, ఓపెన్ అయ్యే వాళ్ళు ఏం చేశారంటే జీపీటీ అనే ఒక ట్రాన్స్ఫార్మర్ని క్రియేట్ చేశారనమాట. సో ఇదేంటంటే జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్. ఓకే, జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్ అనమాట. ఓకే, సో ఇది ఏం చేస్తుంది అంటే ఇప్పుడు మనం ఒక సెంటెన్స్ ఇచ్చామనుకోండి, ఓకేనా, ఈ సెంటెన్స్కి నెక్స్ట్ వర్డ్ ఏముంటుందో ప్రిడిక్ట్ చేయడానికి ఒక ఆల్గరిథం ఇస్తుంది అనమాట మనకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హాయ్ హౌ ఆర్ డాష్ అంటే ఏమొస్తుంది? ఇక్కడ ఏం రావచ్చు? జనరల్ కామన్ సెన్స్లో ఏమొస్తుంది? కామన్ సెన్స్లో ఏమొస్తుంది? యు. ఎందుకు యువే వస్తుంది? ఓవర్ తర్వాత అవతల వాళ్ళని అడుగుతాం కాబట్టి యూ అనే వస్తుంది. సో అని మనకి మనం క్వశ్చన్ చేయం కదా, కాబట్టి కామన్ సెన్స్ మనకు కొంచెం అర్థం చేసుకునే దాంట్లో ఇది ఒకటి ఉంటుంది అనమాట మనకు కదా. సో అలా నెక్స్ట్ వర్డ్ని ప్రిడిక్ట్ చేయగలిగే ప్రాబబిలిటీ. సో అంటే ఇక్కడ ఏంటంటే మనం ఒక 4-5 మనసులో అనుకుంటాం మనం వర్డ్స్ని, అనుకొని దీంట్లో ఏదైతే హైయెస్ట్ ప్రాబబిలిటీ ఉంటుందో దాన్ని తీసుకొని ఇక్కడ యాడ్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ అనుకోలేం, యూ అనుకోలేం, సంథింగ్ ఏదో యూ ఉంటుంది, ఆర్ ఉంటుంది, సంథింగ్ ఏదో 4-5 వర్డ్స్ అనుకొని ఈ వర్డ్స్లో ఏదైతే హైయెస్ట్ ప్రయారిటీ ఉంటుందో దాన్ని తీసుకొని ఇక్కడ యాడ్ చేసుకుంటాం అనమాట, ప్రాపర్గా మీనింగ్ వచ్చేలాగా. ఓకే, ఇది ఈ జీపీటీస్ చేయగలవు అనమాట. ఏం చేయగలవు అంటే నీ దగ్గర ఒక సెంటెన్స్ ఉందంటే ఆ సెంటెన్స్ నెక్స్ట్ వర్డ్ ఏమొస్తుంది అనేది ప్రిడిక్ట్ చేయగలవు అనమాట. ఓకే, ఆ నెక్స్ట్ వర్డ్ ఏమొస్తుంది, ఇప్పుడు ఈ సెంటెన్స్ అంతా సెంటెన్స్ లాగా అనుకుని ఆ నెక్స్ట్ వర్డ్ ఏమొస్తుందో ప్రిడిక్ట్ చేసుకోగలవు అనమాట. ఇలా ప్రిడిక్ట్ చేసుకోగలిగే ఒక థింగ్సే ఈ జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్స్ అనమాట. అర్థమవుతుందా? వీటిని మనం ఇప్పుడు ఎల్ఎల్ఎమ్స్ లాగా యూస్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు ఎల్ఎల్ఎమ్స్ ఏం చేస్తాయి అంటే ఒక చిన్న ఓవర్ వ్యూలో చెప్తాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హాయ్ హౌ ఆర్ యూ అని ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఈ జీపీటీ అనే మెకానిజం ఏం చేస్తుందంటే దీన్ని తీసుకొని ఈ సెంటెన్స్కి నెక్స్ట్ ఈ డాష్లో ఫిల్ చేయడానికి ఒక 5 వర్డ్స్ ఇస్తుంది అనమాట, 5-6 వర్డ్స్ ఇస్తుంది. ఆ వర్డ్స్లో దేనికైతే ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుందో ఆ ప్రాబబిలిటీ ఉన్న వర్డ్ని తీసుకొని ఇక్కడ ఫిల్ చేస్తుంది. దెన్ ఈ ఫిల్ చేసిన వర్డ్ మొత్తం అంతా మళ్ళీ ఒక సెంటెన్స్ లాగా మారి నెక్స్ట్ మళ్ళీ ఇంకో వర్డ్ని ప్రిడిక్ట్ చేస్తాయి అనమాట. అలా ప్రిడిక్ట్ చేసుకుంటా సెంటెన్స్ని ఫామ్ చేస్తాయి. అర్థమవుతుందా ఏంటనేది?
ఆ సెంటెన్స్ని మనకి ఇస్తున్నాయి అనమాట. ఇప్పుడు ఈ నెక్స్ట్ వర్డ్స్ అన్ని ప్రిడిక్ట్ చేయాలి అంటే ఈ జీపీటీ అనే ఆల్గరిథము ట్రైన్ అయి ఉండాలన్నమాట. అంటే ఊరికే ప్రిడిక్ట్ ఇప్పుడు మీరు ఇది ఎలా ప్రిడిక్ట్ చేశారు? హాయ్ హవ్ ఆర్ యూ డాష్ అన్నది ఆ డాష్లో యు అనేది రావాలని మీరు ఎలా ప్రిడిక్ట్ చేశారు? చిన్నప్పటి నుంచి మనం అర్థం చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనకు అర్థమైంది అనమాట, హవ్ ఆర్ యూ అనేది రావాలి అని. ఐ గెటింగ్ మై పాయింట్? సో అలాగనే మనం కూడా ఈ జీపీటీ అనే దాన్ని ట్రైన్ చేయాలన్నమాట. అలా ట్రైన్ చేయడానికి మనకు మెషిన్ లెర్నింగ్నే యూస్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఈ మెషిన్ లెర్నింగ్ ఉంది కదా, ఈ మిషన్ లెర్నింగ్లో ఏం చేస్తామంటే 2 థింగ్స్ ఉంటాయన్నమాట. ఒకటి డేటా, ఇంకొకటి ఆల్గరిథం. అంటే ఈ డేటాను ట్రైన్ చేయడానికి కావాల్సిన ఆల్గరిథం అనమాట. సో ఇప్పుడు ఒక మిషన్ తీసుకొని ఆ మిషన్కి డేటా ప్రొవైడ్ చేసి దానికంటూ ఒక ఆల్గరిథం ఇచ్చామనుకోండి, ఆ మిషన్ ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే మోడల్ లాగా కన్వర్ట్ అవుతుంది అనమాట. అంటే ట్రైన్ అవుతుంది. ట్రైన్ అయిన తర్వాత దాన్ని మోడల్ అంటాం మనం. ఓకే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పేది మీరు అర్థం చేసుకోగలిగితే మీకు చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు చాలా బాగా అర్థం చేసుకోండి. మీకు ఎల్ఎల్ఎంస్ అర్థం చేసుకోవడానికి కూడా ఇదే యూజ్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, బాగా అర్థం చేసుకోండి. ఇంకొకటి మీకు ఎల్ఎల్ఎంస్తో పాటు ఎస్ఎల్ఎంస్ అంటే ఏంటనేది కూడా చెప్తా. ఇప్పుడు దాన్ని కూడా అర్థం చేసుకోగలరు. బాగా అర్థం చేసుకొని చెప్పేది. ఇప్పుడు నేను ఒక సిటీలో ఉన్నా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నా. ఓకేనా, జాగ్రత్తగా వినండి. ఇక్కడ నేను చెప్పిన దానికి ఆన్సర్స్ కూడా ఇవ్వండి ఏంటనేది. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నా. ఇప్పుడు హైదరాబాద్లో ఉండే స్కూల్స్ ఉన్నాయి కదా, ఈ స్కూల్స్కి నేను ఏం చేయాలనుకున్నానంటే వాళ్ళ ఏజ్, వాళ్ళ హైట్, వాళ్ళు ఎన్ని అవర్స్ పడుకుంటారు స్లీప్, ఈ 3 తీసుకొని ఈ మూడింటిని కంపేర్ చేస్తూ వాళ్ళకు ఎలాంటి పర్సెంటేజ్ రావచ్చు ఎగ్జామ్లో అనేది చెప్తున్నాను అనమాట. ఓకేనా, సో ఇలా నేను ఒక డేటా క్రియేట్ చేసి ఈ డేటాని తీసుకొని వెళ్ళి నేను ఒక మిషన్కి ఇచ్చా. ఏ డేటా? హైదరాబాద్లో ఉండే డేటా ఇచ్చా మిషన్కి. ఇచ్చి ఒక ఆల్గరిథం ఇచ్చి ఒక మోడల్ క్రియేట్ చేశాను అనమాట. ఓకేనా, ఇప్పుడు ఈ హైదరాబాద్లో వినండి వినేదంతా ఉండండి. ఇప్పుడు ఈ హైదరాబాద్లో ఉన్న ఒక పిల్లాడిని తీసుకొని డేటా తీసుకొని ఈ మోడల్కి ఇస్తే ఆ మోడల్ నాకు దానికి ఎంత అవుట్పుట్ రావచ్చు అనేది ప్రిడిక్ట్ చేసి ఇస్తుంది అనమాట నాకు. ఓకే, ఇప్పుడు ఈ హైదరాబాద్లో ఉండేవాడు కాకుండా నేనేం చేస్తానంటే కాశ్మీర్లో ఉండే ఒక పర్సన్ని తీసుకొని ఆ పర్సన్ యొక్క డేటా మోడల్కి ఇస్తా. మోడల్ సరిగ్గా ప్రిడిక్ట్ చేయలేదన్నమాట. ఎందుకు అంటే నువ్వు ఎంత బెటర్గా డేటా ప్రొవైడ్ చేస్తే అంత బెటర్గా మోడల్ ప్రిడిక్ట్ చేయగలదు. నీకు కొంచెం డేటా ఉందనుకోండి, ఆ కొద్దిగా డేటాని అండర్స్టాండ్ చేసుకోగలదు అనమాట. ఇప్పుడు మీకు ఒకటి చెప్తా. మీకు కరెంట్ అఫైర్స్ అడిగాను అనుకోండి, మీ మైండ్లో కరెంట్ అఫైర్స్ ఉంటే ఆ కరెంట్ అఫైర్స్కి ఆన్సర్ చెప్పగలరు. మీ మైండ్లో కరెంట్ అఫైర్స్ లేవనుకోండి, ఆన్సర్ చేయలేరు అనమాట. సింపుల్ థింగ్ అంతే. అంటే మీ మైండ్లో ఎంత డేటా ఉంటే అంత డేటాని మీరు రిప్రజెంట్ చేయగలరు. డేటా లేదనుకోండి, రిప్రజెంట్ చేయలేరు అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఈ మోడల్ ఏదైతే క్రియేట్ చేశానో ఈ మోడల్ ఓన్లీ హైదరాబాద్ డేటా మీద డిపెండ్ అయింది. ఇప్పుడు ఇది ఆన్సర్ ఇవ్వలేదా అని కాదు, ఇస్తుంది, కానీ కరెక్ట్ ఇస్తుందని గ్యారంటీ లేదనమాట మనకు. అప్పుడు మనం ఏం చేయాలి? ఈ హైదరాబాద్కి ఏదైతే మోడల్ క్రియేట్ చేశామో ఆ హైదరాబాద్ డేటా ఒకటే కాకుండా ఇండియా డేటా మొత్తం అంతా ఇద్దాం. ఇండియా డేటా మొత్తం అంతా ఇస్తున్నా. ఇప్పుడు కాశ్మీర్లో ఉండే పర్సన్ అడిగితే ఇస్తుందా ఇవ్వదా? ఇస్తుంది. ఎందుకు? డేటా పెంచాం కదా, ఇస్తుంది. ఎందుకంటే నేను కాశ్మీర్ నేను మోడీ గవర్నమెంట్కి కంప్లైంట్ చేస్తే ఎవరైతే నో చెప్పారు అంటే మీరు కాశ్మీర్ ఇండియాలో లేదంటున్నారా? అయితే ఓకే, కాల్ చేసి చెప్తాను నేను మోడీ గవర్నమెంట్కి అయితే. సో ఓకే, ఆ డేటా నేను ఫీడ్ చేస్తున్నాను అంటున్నా. నేను ఇండియాలో ఉన్న డేటా మొత్తం అంతా ఫీడ్ చేస్తున్నా. మళ్ళీ ఆ డేటా మీద డిపెండ్ అవుతుంది కదా, అదంతా క్వశ్చన్స్ వేయకండి. మొత్తం డేటా ఫీడ్ చేస్తున్నా. ఓకే, ఇండియాలో మొత్తం డేటా ఫీడ్ చేస్తున్నా. ఇప్పుడు ఇండియా మొత్తం డేటా ఫీడ్ అయిన ఒక మోడల్ అనమాట. ఇప్పుడు దీన్ని నేను యుఎస్ఏలో ఉన్న ఒక పర్సన్కి ఇచ్చాను అనుకోండి, ప్రిడిక్ట్ చేయగలదా బెటర్గా? విల్ ఇట్ గివ్ అ ప్రాపర్ ఆన్సర్? నో. అదే ఇప్పుడు నేను వరల్డ్లో ఉన్న మొత్తం డేటా తీసుకొని వచ్చి మొత్తం స్కూల్స్ డేటా అంతా తీసుకొని వచ్చి దీనికి ఇస్తా. ఓకేనా, ఇప్పుడు నాకు యుఎస్ఏ నుంచి తీసుకొని వస్తే ఇవ్వగలదా ఇవ్వదా?
ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంది మనకు. ఎస్, ఆస్ట్రేలియా నుంచి తీసుకొని వస్తే ఇస్తుందా ఇవ్వదా? ఇస్తుంది. అంటే ఇప్పుడు దీన్ని ఎగ్జాంపుల్ లాగా తీసుకొని నేను ఒకటి ఇస్తాను, దాన్ని అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే, నేను ఒక మిషన్ తీసుకొని ఆ మిషన్కి వరల్డ్లో ఉన్న, బాగా వినండి, ఆ మిషన్కి వరల్డ్లో ఉన్న మొత్తం డేటా ఇవ్వాలనుకుంటున్నా. ఆ వరల్డ్లో ఉన్న మొత్తం డేటా ఇవ్వాలనుకుంటున్నా. ఓకే, అర్థమవుతుందా? వరల్డ్లో ఉన్న మొత్తం డేటా ఇవ్వాలనుకుంటున్నా, దేని గురించి అయినా అనమాట. ఇప్పుడు చిట్టి ఉంది కదా, చిట్టి కూర్చొని స్కాన్ చేస్తుంది కదా మొత్తం అంతా, తన మైండ్లో మొత్తం డేటా ఉంటుంది కదా, అలా మొత్తం డేటా ఇవ్వాలనుకుంటాను అనమాట నేను. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ నేను చెప్పే పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మొత్తం నాలెడ్జ్ ఇవ్వాలనుకుంటా, ఇచ్చి ఒక మోడల్ని క్రియేట్ చేశాను అనమాట. ఓకేనా? ఆ మోడలే లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఓకేనా? ఇక్కడ లార్జ్ అంటే డేటా. ఓకేనా? లాంగ్వేజ్ అంటే మనం టెక్స్ట్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట డేటా. ఇది టెక్స్ట్ మోడల్. ఓకే, మోడల్ అంటే ఏంటి? డేటా ఇచ్చి, ఆల్గరిథం ఇచ్చి, దాని ద్వారా మనం ఏదో ఒకటి తెచ్చుకోవడం దాని నుంచి. సో అలా క్రియేట్ చేసిన మోడలే ఎల్ఎల్ఎం అనమాట. ఓకే, ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఒక మోడల్ క్రియేట్ చేయాలనుకున్నా. ఓకేనా? ఈ మోడల్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు నేను ఏం చేస్తా, వరల్డ్లో ఉన్న మొత్తం డేటా ఇవ్వాలన్నమాట, ఇచ్చి దాన్ని ట్రైన్ చేయాలి. అలా ట్రైన్ చేయాలనుకున్నప్పుడు నేను ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈరోజు డేట్ ఎంత, 7th జూలై 2026 అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఇది కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని దీనికి ముందున్న డేటా మొత్తం అంతా ఈ మోడల్కి ఇచ్చి ట్రైన్ చేస్తా. ఓకేనా? ఇది జాగ్రత్తగా వినండి. దీనికి ముందున్న డేటా మొత్తం అంతా ఈ మోడల్కి ఇచ్చి ట్రైన్ చేస్తా. అంటే 7th జూలై ముందు ఏ ఇన్ఫర్మేషన్ అడిగినా దీని దగ్గర ఆన్సర్ ఉంటుంది, తక్కువ ఆన్సర్ ఇస్తుంది అనమాట. అర్థమవుతుందా? దెన్ ట్రైన్ చేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే, ఈరోజు 7th జూలై కదా, 10th జూలై ఈ మోడల్ని వాడుకోండి అని వదులుతాను అనమాట. నేను మోడల్ని వాడుకోండి అని వదులుతా. ఇప్పుడు ఈ మోడల్ ఏ డేట్ వరకు ట్రైన్ అయ్యింది? మళ్ళీ అడుగుతున్నా, ఏ డేట్ వరకు ట్రైన్ అయింది? అందరు చెప్పాలి. ఏ డేట్ వరకు ట్రైన్ అయింది? 7th జూలై వరకు ట్రైన్ అయింది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. 7th జూలై వరకు ట్రైన్ అయింది. ఓకే, అంటే ఈ 7th జూలై తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ నేను జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో ఉన్నాను. నేను ఇప్పుడు సెప్టెంబర్లో జరిగిన ఏదో ఒక క్వశ్చన్ అడిగాను అనుకోండి, దీనికి ఐడియా ఉంటుందా? విల్ ఇట్ హ్యావ్ ఎనీ ఐడియా? నో. అదే లిమిటేషన్ అనమాట. అర్థమవుతుందా? అదొక లిమిటేషన్. ఈ డేట్ ఉంది కదా, ఈ డేట్ని నాలెడ్జ్ కట్ ఆఫ్ డేట్ అంటారు. ఓకేనా? ఎల్ఎల్ఎంకి అన్నీ తెలుసు కాదనమాట, దానికంటే ఒక కట్ ఆఫ్ డేట్ ఉంటుంది. ఆ కట్ ఆఫ్ డేట్ వరకు తెలుసు తనకి. ఓకేనా? ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? దాన్ని నాలెడ్జ్ కట్ ఆఫ్ డేట్ అంటారు అనమాట. అర్థమవుతుందా? అంటే ఆ నాలెడ్జ్ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ వరకు తెలుసు అనమాట తనకి. ఆ డేట్ తర్వాత జరిగేవి తెలియదు. కానీ ఇది నేను చెప్పిన తర్వాత చాలా మందికి చాలా డౌట్స్ వస్తాయి. మాట్లాడదాం మళ్ళీ దాని గురించి కూడా, బట్ మీకు వచ్చాయో లేదో నాకు తెలియదు. డౌట్స్ రావాలన్నమాట, చూద్దాం. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం, ఒక మోడల్ అంటే ఒక మెషిన్ తీసుకొని ఆ మెషిన్కి వరల్డ్లో ఉన్న మొత్తం డేటా అంతా ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టి దీనికి నేర్పించి ఒక ఆల్గరిథం ఇస్తున్నాం అనమాట. దాని నుంచి వచ్చిన అవుట్పుట్ ఏదైతే ఉందో అదే ఎల్ఎల్ఎం, లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఇప్పుడు దీన్ని ఏం క్వశ్చన్ అడిగినా దానికి తెలుసు ఆన్సర్. అర్థమవుతుందా? ఏం క్వశ్చన్ అడిగినా దానికి తెలుసు అనమాట ఆన్సర్. సో దీన్ని ఎల్ఎల్ఎం అంటారు, దీన్ని మోడల్ అంటారు అనమాట. ఓకే, ఇప్పుడు ఈ మోడల్కి నేను ఏదైనా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఇవ్వగలదు. ఐ గెటింగ్ మై పాయింట్? అలా ఇప్పుడు మనకు వరల్డ్లో ఈ ఎల్ఎల్ఎంస్ని క్రియేట్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళనే మోడల్ ప్రొవైడర్స్ అంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టాప్లో ఉన్న వాళ్ళు ఎవరు? ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్, ఇంకా ఎవరున్నారు? గూగుల్. ఓకే, ఇవి యుఎస్ మోడల్స్. చైనీస్ మోడల్స్ ఉన్నాయన్నమాట, డీప్ సీక్ ఉన్నాయి, పర్ప్లెక్సిటీ.
ఇలా ఉన్నాయి. పర్ప్లెక్సిటీ పక్కన వదిలేద్దాం కొద్దిసేపు. సో ఇప్పుడు వీళ్ళు క్రియేట్ చేసిన ఎల్ఎల్ఎంస్ ఏంటి, కొన్ని తీసుకుందాం. వీళ్ళు క్రియేట్ చేసిన ఎల్ఎల్ఎంస్ ఏంటి, ఇప్పుడు ఓపెన్ ఏఐ ఏమో GPT-5 GPT-4 ఇలా క్రియేట్ చేసింది అనమాట మనకు. ఆంథ్రోపిక్ ఏమో క్లాడ్ కాదు, ఓపస్, తర్వాత సోనెట్, హైకు ఇలా క్రియేట్ చేసాయి. గూగుల్ ఏమో జెమినై, ఫ్లాష్ 2.5 ఫ్లాష్ 3 ప్రో, జెమినై 3 ప్రో ఇలా మోడల్స్ క్రియేట్ చేశాయి అనమాట. ఇవి న్యూవర్ మోడల్స్, ఇవి ఓపస్, GPT-5.5 ఇవి న్యూవర్ మోడల్స్ అనమాట. ఒక్కొక్క మోడల్కి ఇంప్రూవ్మెంట్ వెళ్తాయి అనమాట మనకు. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? సో ఇలా ఎల్ఎల్ఎంస్ ఉంటాయి. ఇప్పుడు దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే దీనికి అన్నీ తెలుసు. అన్నీ తెలిసిన వాడికి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. అన్నీ తెలిస్తే కన్ఫ్యూజ్ అవుతాడు ఒక్కొక్కసారి. ఆ కన్ఫ్యూజన్నే నాకు అన్నీ తెలుసు అనే ధైర్యం ఉంటుంది అనమాట, దానికి పొగరు ఉంటుంది అనమాట. ఆ పొగర్లో తప్పులు చెప్పే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. దాన్నే హెల్యూసినేషన్ అంటారు. అంటే నాకు అన్నీ తెలుసు అని పొగరు అనమాట దానికి. మనం ఏం చేయాలంటే ఆ పొగర్ని అణిచి మన దారిలో తెచ్చుకోవాలి. అర్థమవుతుందా? సో దాన్ని హెల్యూసినేషన్ అంటారు. వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్ ఎల్ఎల్ఎం హ్యాస్ ఈస్ హెల్యూసినేషన్. అవి ఎలా క్లియర్ చేయాలి ఏంటనేది మనం ముందరికి వెళ్తాం, బట్ అవి క్లియర్ చేయాలన్నమాట మనం. యూజింగ్ ర్యాగ్ ఒకటే కాదు, యూజింగ్ ర్యాగ్ అనేది వేరు అసలు. క్లియర్ అర్థమవుతుందా ఏంటనేది? సో ఇలా మనం ఎల్ఎల్ఎంస్ గురించి అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే, ఇది క్లియర్ కదా ఏంటనేది? ఓకే, సో ఇప్పుడు చాలా డేటా ఇచ్చాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేయాలనుకుంటున్నానంటే, నాకు అన్నిటి మీద ఐడియా ఉన్నది నాకు వద్దు. నాకేం కావాలంటే, ఇప్పుడు హాస్పిటల్ ఉందనుకోండి, హాస్పిటల్లో హార్ట్ ఉందనుకోండి, ఈ హార్ట్కి మాత్రమే కావాల్సిన ఒకటి కావాలన్నమాట. ఓకేనా? ఫైన్ ట్యూనింగ్ కాదు. సో అప్పుడు ఏం చేస్తామంటే, హార్ట్కి ఒకటే కావాల్సిన డేటా తీసుకొని హార్ట్కి ఒకటే కావాల్సిన డేటా మాత్రమే దీనికి నేర్పించి దాన్ని మాత్రమే ఒక మోడల్ లాగా క్రియేట్ చేస్తాం. దాన్నే స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్ అంటారు, ఆర్ స్పెసిఫిక్ లాంగ్వేజ్ మోడల్స్ అంటారు అనమాట. స్పెసిఫిక్ లాంగ్వేజ్ మోడల్స్ ఆర్ స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్ అంటారు. ఓకేనా? అర్థమవుతుంది? అంటే ఒక పర్టికులర్ డొమైన్కి మాత్రమే దాన్ని అంకితం చేస్తాం అనమాట మనం. దాన్ని స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్ అంటారు. ఎందుకు? స్మాల్ డేటా ప్రొవైడ్ చేస్తాం కాబట్టి. ఒక పర్టికులర్ డొమైన్కి ఉంటాయి, స్పెసిఫిక్ డొమైన్కి ఉంటాయి అన్నమాట స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్. ఓకే, అర్థమవుతుందా ఏంటనేది? సో ఇలా మనకు ఇవి ఉంటాయి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేసామంటే, ఓకే ఎల్ఎల్ఎంస్ అంటే ఇవి అని ఒక హయ్యర్ వ్యూ అర్థం చేసుకున్నాం అనమాట. నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఈ ఎల్ఎల్ఎంస్కి ఒక టెక్స్ట్ ఇస్తే ఆ టెక్స్ట్ని తీసుకొని నెక్స్ట్ వాటిని ఎలా ప్రిడిక్ట్ చేస్తాయో దాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఏం జరుగుతుంది అనేది. సో రేపు దాని మీదనే జరుగుతుంది. అది జరిగిన తర్వాత ఇప్పుడు ఈ ఎల్ఎల్ఎంస్ని ఎలా వాడుకోవాలి అనేది మనకు ఐడియా రావాలన్నమాట. దాని గురించి కూడా డిస్కస్ చేయాలి. ఓకే, రేపు ఈ ఎల్ఎల్ఎంస్లో ఏం జరుగుతుంది, దాని తర్వాత ఎల్ఎల్ఎంస్ని ఎలా వాడతాం, హౌ కెన్ వి యూజ్ ఎల్ఎల్ఎంస్ అనే దాని గురించి మాట్లాడతాం. ఈ రెండు రేపు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు మీరు ఏదైతే విన్నారో ఇదంతా మీకు ఫండమెంటల్ ఈరోజు. రేపు ప్యూర్ నాలెడ్జ్ అనమాట. అంటే దాని లోపలికి వెళ్తాం మనం. నెక్స్ట్ వాడు ఎలా ప్రిడిక్ట్ చేస్తుంది అనేది అర్థం చేసుకుంటాం మనం. ఇక్కడే మనకు టోకన్స్ అంటే ఏంటి, దాని తర్వాత ఎంబెడింగ్ అంటే ఏంటి, తర్వాత ఫాస్ట్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్స్ అంటే ఏంటి, సాఫ్ట్ మ్యాక్స్ అంటే ఏంటి, తర్వాత ప్రాంప్టింగ్ టెక్నిక్స్ ఎక్కడ యూజ్ అవుతాయి ఇక్కడ అర్థమవుతుంది. ఎప్పుడైనా టెంపరేచర్ అనే పదం విన్నారా? టెంపరేచర్, టాప్ సి, టాప్ కే ఇవన్నీ ఇక్కడ వస్తాయి అన్నమాట మనకు. ఓకే, ఇది మనం రేపు చూస్తాం. క్లియరా? సో ఈరోజు మనం ఏం డిస్కస్ చేసాము అంటే, ఏఐ అంటే ఏంటి, ఎంఎల్ అంటే ఏంటి, తర్వాత డిఎల్ అంటే ఏంటి, తర్వాత
మెషిన్ లెర్నింగ్లో ఏమేమి జరిగాయి ఇదంతా డిస్కస్ చేసామన్నమాట. సో లాస్ట్ ఒకే ఒకటి డిస్కస్ చేయాలి, అది డిస్కస్ చేసిన తర్వాత క్లోజ్ చేస్తాను. సో ఒకసారి ఒక చిన్న లైక్ గ్లిమ్స్ ఇస్తాను ఏం జరిగిందో, ఆ గ్లిమ్స్తో మీతో ఒకటి డిస్కస్ చేయాలి, అది డిస్కస్ చేసి దెన్ క్లోజ్ చేస్తాను క్లాస్ని. ఓకే, సో ఎవల్యూషన్ ఎలా జరిగింది? 90s 50sలో మనకు రూల్ బేస్డ్ ఉన్నింది అనమాట. ఇది వినండి, ఇది జాగ్రత్తగా, చాలా ఇంపార్టెంట్. రూల్ బేస్డ్ ఉన్నింది. దెన్ మెల్లగా అది 1980sకి వచ్చేటప్పటికి మెషిన్ లెర్నింగ్ అంటే డేటా డ్రివెన్ వే వచ్చిందనమాట. ఓకే, ఈ డేటా డ్రివెన్లో ఫస్ట్ ఇనిషియల్ నార్మల్ మెషిన్ లెర్నింగ్ అనమాట, అంటే నార్మల్ ప్రిడిక్షన్, అంతే ప్రిడిక్షన్ వద్దులే, నార్మల్ అనమాట. దాని తర్వాత 2012కి ఈ 20sలోకి వచ్చేటప్పటికి డీప్ లెర్నింగ్ వచ్చింది. ఓకే, న్యూరల్ నెట్వర్క్ స్టార్ట్ అయ్యాయి అనమాట. దెన్ ఆ న్యూరల్ నెట్వర్క్స్ నుంచి నెక్స్ట్ ఏం వచ్చాయి మనకు? ట్రాన్స్ఫార్మర్స్ అనేవి వచ్చాయి. ట్రాన్స్ఫార్మర్స్ నుంచి ఏం చేసాం? నెక్స్ట్ ప్రిడిక్ట్ చేయడం స్టార్ట్ చేసాం అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ ప్రిడిక్ట్ చేయడం స్టార్ట్ చేసి జనరేట్ చేయడం స్టార్ట్ చేసాం అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ఈ పైన టాప్ 2 ఉన్నాయి కదా, ఇక్కడ వరకు మనం ఏం చేస్తున్నామంటే ప్రిడిక్టివ్ ఏఐ అనమాట. ప్రిడిక్టివ్ ఏఐ. దీని తర్వాత ఎప్పుడైతే డీప్ లెర్నింగ్, దాని తర్వాత ట్రాన్స్ఫార్మర్స్ ఇవన్నీ స్టార్ట్ అయ్యాయో, we have moved from predictive AI to generative AI. ఇప్పుడు మనం ఈ జనరేటివ్ ఏఐ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అనమాట. ఈ జనరేటివ్ ఏఐలో వన్ ఆఫ్ ద పార్టే ఎల్ఎల్ఎమ్స్. ఓకే, ఈ మరి ప్రిడిక్టివ్ ఏఐ అంటే ఏంటి, తర్వాత జనరేటివ్ ఏఐ అంటే ఏంటి, ఒకే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని క్లోజ్ చేస్తా. ఇంకా లాస్ట్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఒక పిల్లాడు ఉన్నాడు, ఈ పిల్లాడుకి ఒక క్యాట్ బొమ్మ చూపించి ఇది క్యాట్ 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 అని నేర్పించాం. ఇప్పుడు వీడి మైండ్లో క్యాట్ అంటే ఏంటో ఒక ఫిగర్ ఉంటుంది కదా, ఒక ఐడియా ఉంటుంది కదా, క్యాట్ అంటే ఏంటి అనేది ఉంటుందా ఉండదా? నేర్పించిన తర్వాత ఉంటుందా ఉండదా? ఉంటుంది. సో ఇప్పుడు నేను తినని జూకి తీసుకొని వెళ్తా, వీడిని జూకి తీసుకొని వెళ్ళి ఆ జూలో క్యాట్ని చూపించి అదేంటి అని అడుగుతా. ఇప్పుడు నాకు వీడు చెప్తాడా చెప్పడా? విల్ హీ సే ఆర్ నాట్? చెప్తాడు. అంటే అక్కడ ఏం చేస్తున్నాడు అంటే వాడు నేర్చుకున్న నాలెడ్జ్తో దాన్ని ప్రిడిక్ట్ చేస్తున్నాడు, ఓకే అది క్యాట్ అని. దిస్ ఈస్ ప్రిడిక్టివ్ ఏఐ. టెక్నికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు స్పామ్, ఈమెయిల్ స్పామా కాదా? సింపుల్ థింగ్. నేను ఏం చేస్తా, మిషన్కి ఇలాంటి వర్డ్స్ ఉంటే ఇది స్పాము, ఇలాంటి వర్డ్స్ ఉంటే ఇది నాట్ స్పామ్ అని చెప్తా. ఏం చేస్తుంది మిషన్? ఏదైనా ఒక మెయిల్ వస్తే ఆ మెయిల్లో ఇలాంటి వర్డ్స్ ఉన్నాయా లేదా అని చూస్తుంది, చూసి ప్రిడిక్ట్ చేస్తుంది వెదర్ ఇట్ ఈస్ స్పామ్ ఆర్ నాట్. కొత్తదేం జనరేట్ చేయదన్నమాట, ప్రిడిక్ట్ చేస్తుంది. నెట్ఫ్లిక్స్ రికమెండేషన్ సిస్టమ్ ప్రిడిక్ట్ చేస్తుంది, రికమెండ్ చేస్తుంది అన్నమాట, ప్రిడిక్ట్ చేస్తుంది మనకి ఎలాంటివి నచ్చుతాయో అని. అర్థమవుతుందా? ఇది ప్రిడిక్టివ్ సిస్టమ్ అనమాట. మరి జనరేటివ్ సిస్టమ్ అంటే ఏంటి? ఇదే పిల్లగాన్ని పట్టుకొని వచ్చి మళ్ళీ అదే క్యాట్ని చూపించి, ఆల్రెడీ నేర్చుకున్నాడు కదా క్యాట్ అంటే ఏంటి అనేది. ఇప్పుడు వీనికి ఏం చేస్తానంటే నేను ఒక పేపర్ ఇచ్చి, అరే నువ్వు క్యాట్ బొమ్మ గీ, బట్ ఆ క్యాట్ బొమ్మ ఏంటంటే క్యాట్ అనేది నాకు రెడ్ కలర్లో ఉండాలి, ఐస్ అనేది గ్రీన్ కలర్లో ఉండాలి అని చెప్తా. వాడు గీస్తాడా గీయడా? విల్ హీ డ్రా ఆర్ నాట్? విల్ హీ డ్రా ఆర్ నాట్? చేస్తాడు. ఎందుకు చేస్తాడంటే తనకు ఐడియా ఉంది కాబట్టి. అర్థమవుతుందా? బ్లాక్ కలర్ అంటే ఏంటో తెలుసు, రెడ్ కలర్ అంటే ఏంటో తెలుసు, ఐస్ అంటే ఏంటో తెలుసు, క్యాట్ అంటే ఏంటో తెలుసు అని నేర్చుకున్నాడు వాడు. అప్పుడు ఏం చేస్తాడు వాడు? వానికున్న నాలెడ్జ్తో ఒక కొత్త దాన్ని జనరేట్ చేస్తాడు ఇక్కడ. దిస్ ఈస్ కాల్డ్ జనరేటివ్ ఏఐ. చాట్ జీపీటీ ఇవన్నీ జనరేటివ్ ఏఐ అనమాట. మనం ఏదైనా ఒక కొత్త క్యాట్ వస్తుంది ఫ్రమ్ కిడ్, అవును అంటే జీబొమ్మ పెన్సిల్ మాదిరి కొత్తది క్రియేట్ అవ్వదు, జస్ట్ ఒక బొమ్మ ఉంటుంది అనమాట అక్కడ, అంతే. ఓకే, సో పాయింట్ అర్థమైంది కదా ఏంటనేది. సో చాట్ జీపీటీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. నువ్వు చాట్ జీపీటీ దగ్గరికి వెళ్ళి నాకు ఒక పొయం రాయి అన్నావు అనుకో, పొయం రాసిస్తుంది అనమాట. అర్థమవుతుందా ఏంటనేది? సో అలా ప్రిడిక్టివ్ ఏఐకి దీనికి డిఫరెన్స్ ఉంటుంది అనమాట.
క్లియర్? అంటే ప్రిడిక్టివ్ ఏ అంటే ఏంటి? ప్రిడిక్ట్ చేస్తుంది. జనరేటివ్ ఏ అంటే ఏంటి? జనరేట్ చేసి ఇస్తుంది అనమాట. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇక్కడ ఒక అమ్మాయి క్వశ్చన్ అడిగింది, ప్రిడిక్షన్ అండ్ డిటెక్షన్ డిఫరెన్స్ ఏమైనా ఉందా అంటే, జస్ట్ ప్రిడిక్టింగ్ అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ప్రిడిక్ట్ చేయడం, డిటెక్షన్ అంటే లైక్ ఐడెంటిఫై చేయడం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ స్పామా కాదా అంటే డిటెక్షన్ చేయడం. ఆల్మోస్ట్ రెండు సిమిలర్గానే ఉంటాయి అన్నమాట మనకు. ఓకే, సో ట్రాన్స్ఫార్మర్స్ అంటే ఏం లేవు. పేరేంటి? ట్రాన్స్ఫార్మర్స్ అంటే ఏంటంటే నేను ఒకటి ఇస్తా, దీన్ని ట్రాన్స్ఫార్మర్ తీసుకొని దీన్ని ఇంకోలాగా కన్వర్ట్ చేసి ఇస్తుంది అనమాట, ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు టెక్స్ట్ ఇస్తే టెక్స్ట్ నుంచి ఇంకో కొత్త టెక్స్ట్ ఇస్తుంది. నువ్వు టెక్స్ట్ ఇస్తే ఆ టెక్స్ట్ నుంచి ఇంకో కొత్త ఇమేజ్ ఇవ్వచ్చు, లేదంటే నువ్వు ఒక ఇమేజ్ ఇస్తే దాని నుంచి ఒక వీడియో ఇవ్వచ్చు. అలా మధ్యలో ఒక ఇంటర్ఫేస్ అనమాట ఇది. ఏంటి? నువ్వు ఒకటి ఇస్తుంటే దాన్ని తీసుకొని దాన్ని ఇంకోలాగా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది అనమాట. ఈజ్ ఇట్ క్లియర్? అర్థమవుతుందా? అంతే. అంటే ట్రాన్స్ఫార్మర్ అంటే ఏందో అనుకుంటాం, ఏం లేదు. ఒకదాని నుంచి ఇంకో దానికి ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది అనమాట. ఆ ట్రాన్స్ఫార్మ్ చేసేదానికి యూజ్ అయ్యేదే ట్రాన్స్ఫార్మర్. ఇది క్లియర్? సో ఇలా ఉంటుంది. అర్థమైంది అనుకుంటున్నా అందరికీ ఏంటని. సో ఈరోజు చెప్పిన క్లాస్ అర్థమైంది అందరికీ?